సార్ నమస్కారం సార్. నమస్తే. ఎస్సీ వర్గీకరణకు ఆమోదం అని వచ్చిన వార్త తర్వాత ఎట్లా మీకు ఎట్లా అనిపిస్తుంది? వ్యక్తిగతంగా నేను 2000 సంవత్సరంలో సార్ ఎస్సీ వర్గీకరణ అయినప్పుడు అది 2004 నవంబర్ వరకు అమలైంది ఆ చట్టము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అప్పుడు అమలైన ఆ సందర్భంలో వర్గీకరణ నియమావళి ప్రకారం ABCD అని 4 గ్రూపులుగా విభజించారు ఎస్సీ రిజర్వేషన్ను. ఆ 4 గ్రూపుల్లో నేను SCB గ్రూప్లోకి వస్తాను. నేను మాదిగ కమ్యూనిటీ SCB గ్రూప్లోకి వస్తాను కనుక SCB గ్రూప్ ద్వారా నేను ఆనాడు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాన్ని పొందాను. సో రిజర్వేషన్ ఫలాలను అనుభవించినటువంటి మొదటి తరం వర్గీకరణ రిజర్వేషన్ ఫలాలు. అందుకోసం వ్యక్తిగతంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ రోజు ఒక రకంగా నాదే లాస్ట్ జాబ్ అనుకుంటాను. 2004 జూలైలో నేను చేరాను. జూలై చివరిలో ఉద్యోగంలో చేరాను. ఒక 2-3 నెలలకే చట్టం కొట్టివేయబడింది. ఆ తర్వాత రిక్రూట్మెంట్ ఏం జరగలేదు. అందుకోసం ఈ వర్గీకరణ ఫలితాన్ని పొందినటువంటి నేను, పూర్తి స్థాయిలో పొందిన నేను ఇవాళ సమాజంలో చాలామంది ఉన్నారు కనుక ఆ చాలామందికి సామాజిక న్యాయం చిట్ట చివరి మనిషికి అందాలని నేను గత 25 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్న ఈ వర్గీకరణ ఉద్యమంతో పాటు ఉన్నా గనక ఈ తీర్పు వెలువడగానే సంతోషించినటువంటి లక్షలాది మందిలో నేను ఒకని. సార్ ఇప్పుడు గత వారం రోజులుగా అన్ని సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా కూడా ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఆమోదించిందని ప్రధానంగా వింటా ఉన్నాం. అసలు ఎస్సీ వర్గీకరణ అంటే ఏందో కూడా తెలియని చాలా వ్యక్తులు ఉన్నారు సార్. అసలు ఎస్సీ వర్గీకరణ అంటే ఏంటి, దాని అవసరం ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు? నిజమే సార్. ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అనేది ఒక 70 తెలంగాణ ప్రాంతంలో, తెలంగాణ రాష్ట్రంలో ఒక 70 లక్షల మందికి సంబంధించిన సమస్య అనుకుందాం. 60 నుంచి 70 లక్షల మందికి. అయితే తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే ప్రకారము 3,68,00,000 మంది ప్రజలు ఉన్నారు. ఇది 68 లక్షల మందికి సంబంధించిన సమస్య అనుకుందాం కాసేపు. అంటే 3 కోట్ల మందికి తెలియదు. ఏంటి ఫ్యాక్ట్ ఏందనేది తెలియదు. అయితే 3 కోట్ల మందికి సంబంధించిన ప్రజలందరూ కూడా 1994లో ఎస్సీ రిజర్వేషన్ కోసం, వర్గీకరణ కోసం ఉద్యమం మొదలైనప్పుడు సమాజంలోని అన్ని వర్గాలు మాదిగలు అడుగుతున్నారు కదా, ఇది సామాజిక న్యాయమే కదా, వాళ్ళు న్యాయమే అడుగుతున్నారు అని చదువుకున్న వాళ్ళు, మేధావి వర్గం ఇట్లాంటి వాళ్ళు భావించారు. అయితే ఇది మరుగున పడిపోయి దాదాపు 20 ఏళ్ళు అయింది కనుక ఇవాళ మళ్ళీ చర్చనీయాంశంగా మారేసరికి ఒక్కసారి సుప్రీంకోర్టు తీర్పిచ్చేసరికి ఏమిటి వర్గీకరణ అంటే ఏమిటి అని ఒక జనరేషన్ వచ్చేసింది. ఈవెన్ ఎస్సీలలో కూడా చాలా మందికి తెలియదు. నిన్న మా తమ్ముడు ఒకడు చెప్తూ ఉన్నాడు, వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేశాడట, ఇట్లా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది వర్గీకరణ మీద అని. అంటే వర్గీకరణ అంటే ఏమిటి అని. అతను ఎస్సీ అబ్బాయి, ఎస్సీ మాల కమ్యూనిటీకి చెందిన అబ్బాయి. వర్గీకరణ అంటే ఏమిటని అతను అడుగుతున్నాడు. అంటే ఎస్సీలలో ఉన్న వాళ్ళకే వర్గీకరణ అంటే ఏమిటో తెలియదంటే మీరు అడిగిన ప్రకారం మిగతా సమూహానికి, మిగతా సమాజానికి ఇది అవగాహన ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఒక కొత్త జనరేషన్ వచ్చింది ఈ 20 ఏళ్లలో. ఈ కొత్త జనరేషన్ వచ్చిన కాలంలో వర్గీకరణ ఉద్యమం అనేది అంత పెద్ద ఎత్తున ప్రచారంలోకి రాలే. సో ఇప్పుడు ఒక్కసారిగా సుప్రీంకోర్టు తీర్పిచ్చేసరికి అందరూ మేల్కొని ఇది మొత్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రధానమైన హాట్ టాపిక్గా మారిపోయింది. కనుక మనం సమాజానికి చెప్పవలసిన అవసరం ఉంది. మీలాంటి ఛానల్, సోషల్ రెస్పాన్సిబిలిటీ కలిగినటువంటి ఛానల్ కనుక సిగ్నేచర్ స్టూడియో, ఈ సిగ్నేచర్ స్టూడియో ద్వారా మనం కోట్లాది మంది ప్రజలకి, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి, ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి చెప్పవలసిన బాధ్యత ఉంది. ఏమిటి వర్గీకరణ అని అంటే, ఎస్సీలకి రిజర్వేషన్ రాజ్యాంగబద్ధంగా 15% ఇచ్చింది. ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క విధంగా. ఎస్టీలకి 6% ఇచ్చింది. ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాస్తున్న రోజుల్లోనే ఇచ్చినటువంటి రిజర్వేషన్. అయితే ఈ రిజర్వేషన్ ఒక రాష్ట్రంలో 17% ఉంది, ఒక రాష్ట్రంలో 16% ఉంది, ఒక రాష్ట్రంలో 14% ఉంది. మన రాష్ట్రంలో కూడా ఎస్సీ రిజర్వేషన్ 14%, ఎస్టీ రిజర్వేషన్ 4% ఉండేది. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత దీన్ని 15% పెంచాడు, ఎస్టీ రిజర్వేషన్ 6% పెంచాడు. అట్లా పెంచుకునే అవకాశం రాజ్యాంగం, అంటే జనాభా దామాష పెరుగుతున్న కొద్దీ రిజర్వేషన్ కూడా పెంచుకునే అవకాశం, శాతాన్ని పెంచుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. ఉంటుంది, ఇప్పుడు కూడా ఉంటుంది. అందుకే మొన్న ఎస్టీ రిజర్వేషన్ 12% చేశారు తెలంగాణ గవర్నమెంట్. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 12% చేశారు. కనుక ఆ విధంగా ఒక వెసులుబాటు ఉంటుంది. అయితే 15% రిజర్వేషన్ అనేది మామూలుగా ఎక్కువగా అన్ని రాష్ట్రాల్లో అమలు అవుతున్నది, మన రాష్ట్రంలో కూడా అమలు అవుతున్నది. అయితే
1950లో రాజ్యాంగం అమల్లోనికి వచ్చింది. ఓకే 1950లో రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన తర్వాత అప్పటి నుంచి 15% రిజర్వేషన్ అమలు అవుతూ ఉన్నది ఎస్సీలకి. మరి 15% రిజర్వేషను ఎస్సీలలో 61 కులాలు ఉన్నాయి. అవును సార్. తెలంగాణ గెజెట్ ప్రకారం 61 కులాలు ఉన్నాయి ఎస్సీలలో. మనకి బయటికి కనిపించేది మాలోళ్ళు మాదిగోళ్ళే కనిపిస్తారు. ఈ 2 కులాలే ఎక్కువ వినిపిస్తాయి, ఎక్కువ కనిపిస్తాయి. అయితే మరి 61 కులాల్లో 2 కులాలు తీసేస్తే ఇంకా 59 కులాల గురించినటువంటి సమాచారం మనకు పెద్దగా లేదు. అందుకోసమే 1994 మే 5-6 తారీఖులలో ఆనాడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే ఆయన ఆ రోజుల్లో ఏమైందంటే కాన్సీరామ్ బీఎస్పీ పార్టీ పెట్టి 80-84లో బీఎస్పీ పార్టీ పెట్టి ఆయన మొత్తం దేశవ్యాప్తంగా తిరుగుతూ కాన్సీరామ్ తిరుగుతూ ఉన్నాడు. అయితే అక్కడ ఉన్నటువంటి అప్పుడు ఎక్కువగా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా ఉండే వాళ్ళు ఎవరు ఎస్సీలే దగ్గరగా ఉంటారు. ఇందిరాగాంధీ కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ అంటే ఎస్సీలు దగ్గరగా ఉంటారు. ఎప్పుడైతే కాన్సీరామ్ వచ్చాడో ఎస్సీలందరూ కాన్సీరామ్ వైపు వెళ్ళేటటువంటి ఆలోచన చేస్తూ కొంత డివైడెన్స్ అయ్యారు. ముఖ్యంగా కాన్సీరామ్ చమార్, అక్కడ పంజాబ్ లో ఆయన చమార్ అంటే ఇక్కడ మన దగ్గర మాదిగ. అందుకోసం ఇక్కడ ఉన్నటువంటి మాదిగలు కూడా ఆంధ్రప్రదేశ్ లో కాన్సీరామ్ వైపు వెళ్తారేమో అనే ఒక భయం పట్టుకున్నది ఆలోచనలకు అలవాటు అవుతారేమో కాంగ్రెస్ పార్టీ. అప్పుడే మనకి 85లో కారంచేడు సంఘటన జరిగింది కనుక కారంచేడులో మాదిగలను చంపేశారు కనుక అప్పుడు దళిత మహాసభ ఆధ్వర్యంలో ఒక పెద్ద ఉద్యమం జరిగింది. కమ్మ వాళ్ళకి, రెడ్లకి, అగ్రకులాలకి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం జరిగింది. ఈ మొత్తం నేపథ్యంలో కాన్సీరామ్ ప్రవేశించాడు. ఇక్కడ బీఎస్పీ పార్టీ వచ్చింది, కాంగ్రెస్ పార్టీ భయపడిపోయింది. అయ్యో నెక్స్ట్ జరిగే 94లో ఎలక్షన్లు ఉన్నాయి. ఈ ఎలక్షన్ లో మాదిగలు ఒకవేళ మాలలు మాదిగలు బీఎస్పీ వైపు వెళ్తే మళ్ళీ టీడీపీ గెలుస్తుందనే భయంతో కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచన చేసిందంటే అన్ని కుల సంఘాల మీటింగులు పార్టీ వెనుక ఉండి పెట్టించి అప్పుడు నిజాం కాలేజ్ గ్రౌండ్ లో 94 మే 5వ తారీఖు నాడు ఒక పెద్ద సభ అరుంధతి సంఘం పేరు మీద నిజాం కాలేజ్ గ్రౌండ్ లో 1,00,000 మందితో సభ జరిగింది. దీన్ని ఆ రోజుల్లో మంద జగన్నాథం గారు మంద జగన్నాథం గారు డాక్టర్ ఆ రోజుల్లో, తర్వాత ఆయన ఎంపీ అయ్యాడు. తర్వాత వెంకటస్వామి గారు అని ఐఏఎస్ ఆఫీసర్ ఉండే, తర్వాత ఇట్లా కొద్దిమంది వీళ్ళందరూ కూడా ఆనాడు పోరాటం చేసి ఆ సభ నిర్వహించారు. ఆ సభకి 1,00,000 మంది వచ్చారు. ఆ 1,00,000 మంది వచ్చిన తర్వాత అక్కడ చాలా కరపత్రాల పంపిణీ చేశారు. మాల మాదిగ ఈ ఉపకులాలన్నీ రిజర్వేషన్ అనుభవించటంలో వీళ్ళ మధ్యన వ్యత్యాసం ఉన్నది. 15% రిజర్వేషన్ను కేవలం మాల కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. ఇంకా రెల్లి కులము, మాదిగ కులము, డక్కలి కులము, సింధు కులము, బ్యాగరి కులము అంటే మాల కులంలో ఉన్న కొన్ని ఉపసంఘాలు ఉపకులాలు ఉంటాయి, మాదిగ కులంలో కొన్ని ఉపకులాలు ఉంటాయి. ఈ మాదిగనే రిజర్వేషన్ ఉపయోగించుకుంటున్నారు, మాదిగలు ఎక్కువ మాలలు ఎక్కువ ఉపయోగించుకుంటున్నారు, మాదిగలు కొద్దిగా తక్కువ ఉపయోగించుకుంటున్నారు. మిగతా ఉపకులాలకు అసలు రిజర్వేషన్ ఫలాలే ఇప్పటి వరకు అందలేదు అని చెప్పి సభ జరిగింది. ఈ వ్యత్యాసం అప్పటి నుంచే అంటే 50లో రాజ్యాంగం అమల్లోనికి వస్తే 94 వరకు ఎక్కడ కూడా రిజర్వేషన్ ఫలాలు సమానంగా ఈ 61 కులాలకి అందిన సందర్భం లేదు అనేది ఆ కరపత్రంలో ఉన్న విషయం. ఆ సభకి మందకృష్ణ మాదిగ గారు ఆ సభకు వచ్చారు ఒక కార్యకర్తగా. ఆ సభకు వచ్చి ఆ సభలో విని ఉపన్యాసాలు విని ఆ కరపత్రాలన్నీ తీసుకొని ఆయన రాష్ట్రం తిరగటం మొదలుపెట్టాడు. ఆయన అప్పటికే ఆంధ్ర ప్రాంతంలో ఉన్నాడు. ఆంధ్ర ప్రాంతంలో అక్కడ దళితుల మీద దాడులు జరుగుతూ ఉంటే సమతా వాలంటరీ ఫోర్స్ పేరు మీద అక్కడ పనిచేస్తూ ఉన్నాడు. ఈయన వెళ్ళి ఆంధ్ర ప్రాంతంలో కొద్దిమందిని ఒంగోలు, ప్రకాశం జిల్లా అక్కడ ఉండే మాదిగలను కలిసి ఇదో మనకింత వ్యత్యాసం ఉన్నది, రిజర్వేషన్ ఫలాలు మనకు అందటం లేదు కనుక మనం దీన్ని అందుకోవడానికి ఒక పోరాటం చేయాలి అని వాళ్ళందరినీ సమీకరించాడు. సమీకరించి 1994 జూలై 7వ తారీఖు నాడు ప్రకాశం జిల్లా ఒంగోలు దగ్గర ఈదుమూడి అనే ఒక చిన్న గ్రామంలో వీళ్ళందరూ కలిసి సంఘం పెట్టుకున్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనే సంఘం ఏర్పడింది, ఎంఆర్పిఎస్. ఇక ఆ సంఘం 94 జూలై 7వ తారీఖు నుంచి కరపత్రాలు పంచి సభలు పెట్టి సమావేశాలు ఒంగోలులో ఒక 20-30 వేల మందితో మొదటి సభ జరిగింది. తర్వాత విశాఖపట్నంలో జరిగింది, తర్వాత నెల్లూరు, కర్నూలు, హైదరాబాద్ ఇట్లా జరుగుతూ 96 వచ్చే నాటికి 94 నుంచి 96 ఒక సంవత్సరన్నర కాలంలో ఈ హైదరాబాద్ నిజాం కాలేజ్ గ్రౌండ్లో 1-2 లక్షల మందితో మాదిగల సభ జరిగింది. కేవలం ఒక సంవత్సరన్నర కాలంలో మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఇదంతా జరిగింది. అప్పుడు మొత్తం మన తెలుగు సమాజం
అయ్యో మాదిగలకు ఇంత అన్యాయం జరిగిందా, ఒక చర్చ. ఎన్నడూ మాదిగలు రోడ్డు మీదకి వచ్చి మాకు అన్యాయం జరిగింది అని అడిగిన దాఖలా లేదు, చెప్పింది లేదు, సందర్భం లేదు. సో ఈ సందర్భం అనేది ఒకటి క్రియేట్ చేశారు. అవును ఆ భావన మాదిగలో ఉన్న భావాన్ని ఒక్కసారి ప్రోధి చేసి సార్. హైదరాబాద్ నడివీధుల్లోకి నడిబొడ్డు మీనికి లక్షలాది మందిని తీసుకొని వచ్చేసరికి సార్. రాజకీయ పార్టీలు వగైరా వగైరా అందరూ కళ్ళు తెరిచారు. సార్. కళ్ళు తెరిచి రిజర్వేషన్ 15% రిజర్వేషన్ సార్. న్యాయబద్ధంగా ఎవరి జనాభా ఎంత ఉంటే వాళ్ళ జనాభా దామాష ప్రకారం పంపిణీ చేయటం అనేది న్యాయబద్ధమైంది. 15% మాదిగలు ఎంత శాతం ఉంటే వాళ్ళు 5%, 6%, 10% వాళ్ళు అంత తీసుకొని, మాలలు ఎంత శాతం ఉంటే అంత, డక్కలోళ్ళు, సింధోళ్ళు, మాస్టోళ్ళు, రెల్లి, ఆది ఆంధ్ర ఈ కులాల పరంగా విభజన చేసుకుంటే అందరూ చదువుల్లోకి వస్తారు, అందరూ ఉద్యోగంలోకి వస్తారు, అందరూ ప్రధాన స్రవంతిలోకి వస్తారు. కనుక 15% రిజర్వేషన్ను సామాజిక న్యాయ భావనతో పంపిణీ జరగాలి అనే ఉద్దేశంతో ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేది మొదలయ్యింది. అసలు వర్గీకరణ అంటే ఈ నేపథ్యం నుంచి మనం అర్థం ఈ 15% సవరణలు రాజ్యాంగం రాసినప్పుడే లేదా సార్? ఎందుకు దీన్ని మనం మాట్లాడాల్సి వస్తుందని? అయితే రాజ్యాంగం రాసినప్పుడు ఎస్సీలలో ఉపవర్గీకరణ, ఈ ఉపవర్గీకరణ అనే మాట భారత రాజ్యాంగంలో లేదు. ఆ రోజు అంబేద్కర్ రాజ్యాంగం రాస్తున్నప్పుడే కొంత చర్చ జరిగింది. ఏం చర్చ జరిగిందంటే రాజ్యాంగం రాసే కన్నా ముందు జరిగిన ప్రయత్నాల్లో రాజ్యాంగ పరిషత్తు ఏర్పడి అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్తు డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ అయిన తర్వాత ఆయన మహారాష్ట్రకు సంబంధించిన అంబేద్కర్, ఆయన మహర్ కులం. మహర్ కులం అంటే మన దగ్గర మాల కులం. సో అంబేద్కర్ ఒక సభలో పాల్గొన్నప్పుడు అక్కడ మాంగులు ఉంటారు మహారాష్ట్రలో. మాంగులు అంటే మాదిగ ఉప్పు కులాలు, చర్మ వృత్తిని ప్రధానంగా ఆధారం చేసుకొని బతికేవాళ్ళు. ఈ మాంగులు ఒక సభ చేస్తే ఆ సభ దగ్గరికి అంబేద్కర్ వెళ్ళాడట. వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక డిమాండ్ పెట్టారు, మీరు ఇక్కడ భారతదేశంలో భారతదేశ రాజ్యాంగాన్ని రాయడానికి బాధ్యత తీసుకున్నారు. ఈ రాజ్యాంగం రాసేటప్పుడు రేపటి నాడు ఎస్సీలకి హక్కులు మీరు కల్పించబోతున్నారు. ఈ హక్కులు అందరికీ సమానంగా వచ్చేటట్లు మీరు ఆలోచన చెయ్యండి అని ఆ రోజే మాంగులు అంబేద్కర్కు చెప్పినట్లుగా రికార్డు ఉంది మనకి. అయితే అంబేద్కర్ ఆనాడున్న పరిస్థితుల్లో ఎస్సీలకి రిజర్వేషన్ సాధించడం అనేది తన లక్ష్యం, ఎస్టీలకి రిజర్వేషన్ సాధించడం తన లక్ష్యం. ఉపవర్గీకరణ అనే దాని మీద ఆయన దృష్టి పెట్టలేకపోయాడు. ఆనాటి పరిస్థితి లేదు అట్లా. సరే, మొత్తం మీద రిజర్వేషన్ అమల్లోనికి వచ్చింది కనుక తర్వాత మిగతా కులాలన్నీ సమానంగా రిజర్వేషన్ ఫలాలని దక్కించుకుంటాయి కదా అని అనుకున్నాడు అంబేద్కర్. ఈ అసమానతలు రిజర్వేషన్ ఫలాలు పొందినోడే మళ్ళీ పొందనోడు అసలు కూడా 1% కూడా రాకుండా ఉంటారని అంబేద్కర్ అనుకోలేకపోయాడు. అందుమూలంగా అసమానతలు పెరిగిపోయాయి. 40-50 ఏళ్ల కాలంలో అసమానతలు పెరిగాయి కనుకనే మాదిగ దండోరా ఉద్యమం అనేది ఎజెండా మీదకి వచ్చింది. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక చర్చనీయాంశమైన అంశం ఏందనంటే సార్, ఇప్పుడు మనం మాదిగలు అనగానే వాళ్ళ కుల వృత్తులు చాలా ఉంటాయి, అనేకం అని చెప్పుకోవచ్చు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు మాలలు ఏం చేస్తారు అని అంటే చాలామందికి అసలు వాళ్ళ కుల వృత్తి ఏంది, వాళ్ళు ఏం పని చేస్తారు అని కూడా తెలియదు. ఈ మాలలు అనే వ్యక్తులు ఎస్సీలో ఎందుకు యాడ్ అయ్యారు సార్? అసలు మాలలు అంటే ఎవరు, వీళ్ళ కుల వృత్తి ఏంటంటే ఏం చెప్తారు సార్? అయితే నిజమే, మాలలు మొదటి నుంచి సార్ మనకి కాకతీయ సామ్రాజ్య కాలం నుంచి, మన తెలుగు ప్రాంతం తీసుకుంటే కాకతీయ సామ్రాజ్యం, ఈ కాకతీయ సామ్రాజ్యం కాలం నుంచి వాళ్ళు ఏంటంటే గ్రామ కాపలాదారులుగా ఉండేవాళ్ళు. ఇప్పటికి మనం కొన్ని గ్రామాల్లో తీసుకుంటే కావలోళ్ళు అని ఉంటారు. కావలి అంటే గ్రామాన్ని కాపలా కాసేవాళ్ళు అని. వీళ్ళు ఆ గ్రామంలో ఉండే మంచి చెడులను చూసుకొని ఎవరైనా దొంగలు పడుతున్నారా, ఎక్కడైనా ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా, ఎంఆర్ఓ వచ్చినా లేకపోతే ఆ దొర వచ్చినా పలాని వాళ్ళని పిలుచుకురాపోండి అని అంటే వాళ్ళని వెళ్ళి పిలుచుకొని వచ్చి వాళ్ళతో మాట్లాడించడం ఇట్లా ఉంటారు మధ్యవర్తులు. ఈ విధంగా ఆ రోజు కూడా గ్రామ కాపలాదారులుగా ఉన్నారు. కేవలం గ్రామ కాపలాదారులుగా మాత్రమే కాకుండా వాళ్ళు సైనికులుగా కూడా ఉన్నారు. కాకతీయ సామ్రాజ్యంలో రాజ్యాన్ని రక్షించడానికి జరిగిన యుద్ధాల్లో సైనికులుగా ఉన్నారు, సైనిక సభ్యులు. సైన్య కొన్ని సందర్భాల్లో ఒక సైన్య సమూహానికి నాయకత్వం కూడా వహించారు. కన్నమదాసు లాంటి వాళ్ళు భక్తి పూర్వకమైనటువంటి ఒక వైష్ణవాన్ని తీసుకెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వాళ్ళు ఆ రోజుల్లో సైన్యంలో ఉంటూ తర్వాతి కాలంలో భారతదేశానికి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత గ్రామంలో ఉన్నటువంటి భిన్నమైనటువంటి పనుల్లోకి వెళ్ళిపోయారు. ఈ భిన్నమైన పనులు నీరటి కాళ్ళు అంటారు. నీరటి కాళ్ళు అంటే నీళ్లు కట్టేవాళ్ళు. చెరువు కింద భూములు ఉంటే భూములకి నీళ్లు కట్టేవాళ్ళు. మన తెలంగాణలో ఎక్కువగా చెరువులు ఉంటాయి కనుక
ఆ చెరువులకి ఒక్కొక్క ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు భూమి ఉంటే ఆ భూములకి కాలువలో నీళ్ళు వస్తే ఆ భూములకి నీళ్లు మళ్లించుకుంటూ అక్కడ మడి నిండగానే మళ్ళీ మడికి తీసుకెళ్లటం అనేది ఈ పని చేసుకుంటారు. ఇది ఒకటి. రెండో పని కావలోళ్ళు. మూడో పని బ్యాగరోళ్ళు ఉంటారు. మాలలో సబ్ క్యాస్ట్ బ్యాగరోళ్ళు. బ్యాగరోళ్ళు ఏం చేస్తారంటే చనిపోయినటువంటి వాళ్ళకి గుంతలు తీసి శవాల్ని పాతిపెట్టడానికి గుంతలు తీస్తూ ఉంటారు. తర్వాత మాలల్లో సబ్ క్యాస్ట్గా ఉన్నటువంటి నేతకాని అని ఉంది. మనకి ముఖ్యంగా చెన్నూరు నియోజకవర్గం ఉంటుంది, ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు నియోజకవర్గం. ఈ ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో దాదాపుగా 1,00,000 మంది పైన నేతకాని వాళ్ళు ఉంటారు. ఈ నేతకాని వాళ్ళు ఏం చేస్తారంటే బట్టలు నేస్తారు. ఇట్లా భిన్నమైనటువంటి ఉపకులాలకి చిన్న చిన్న వృత్తులు ఉన్నాయి. అయితే ఆ వృత్తులు పూర్తిగా వాటి మీదనే ఎల్లకాలము జీవించే వృత్తులు కావవి. ఎప్పటికప్పుడు రీప్లేస్ అయ్యేటటువంటి వృత్తులు. నేతకాళ్ళు ఒక్కరు మాత్రమే బట్టలు నేస్తారు, మిగతా అన్ని కులాలు మాలలకు కూడా ఆ వృత్తి అంత పర్టికులర్ లేదు. ఇక మనం ఇక్కడ మాదిగలకు వచ్చేసరికి చర్మం అనేది ఒక ప్రధాన వృత్తి. అందుకే వాళ్ళని చమార్స్ అన్నారు. చమార్స్ ఉత్తర భారతదేశం పోతే చమార్స్ అంటాం. రవిదాస్ అని ఒక పెద్ద భక్తి ఉద్యమాన్ని నడిపినటువంటి వాడు ఉన్నాడు రవిదాస్ అని. అంబేద్కర్ కన్నా ముందే చమార్లలో మార్పు తీసుకురావడానికి మాంసం తినకుండా, తర్వాత భక్తిపూర్వకంగా, తర్వాత మంచి శుభ్రంగా బట్టలు కట్టుకోవటం, శుభ్రంగా ఉండటం, ఒక కల్చరల్ పోరాటాన్ని తీసుకొచ్చినటువంటి వాడు రవిదాస్. ఈ రవిదాస్ అనేటటువంటి ఆయన ఉత్తర భారతదేశంలో చేసిన పోరాట ఫలితంగా చమార్ కమ్యూనిటీలో ఒక చైతన్యం ఉంటుంది. ఇప్పటికీ అక్కడ నుంచి మాయావతి గారు వచ్చారు, చమార్ కమ్యూనిటీ. కాన్సీరామ్ వచ్చాడు, చమార్ కమ్యూనిటీ. సో చమార్ కమ్యూనిటీ నుంచి రాజకీయ నాయకులు దేశవ్యాప్తంగా ఎదగడానికి కారణం ఏంటంటే అక్కడ ఒక భక్తి ఉద్యమం జరిగింది. మన తెలంగాణ ప్రాంతానికి, ఆంధ్ర ప్రాంతానికి, దక్షిణ ప్రాంతానికి, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, తెలంగాణ ఈ ప్రాంతానికి వచ్చి చూస్తే ఇక్కడ మాదిగలు ఈ చర్మ వృత్తిని ప్రధానంగా కలిగిన వాళ్ళు. ఎందుకంటే గ్రామ ఉత్పత్తి అంతా జరగాలంటే మాదిగలు లేకుండా అయ్యేది కాదు. పూర్వకాలంలో మనము నీళ్లు నిల్వ చేసుకోవాలంటే అడవుల్లోకి జంతువులను, పశువులను గాయడానికి, గొర్రెలను గాయడానికి అడవిలోకి పోయినప్పుడు నీళ్ళను నిల్వ చేసుకోవాలంటే మట్టి కుండను తీసుకొని వెళ్ళలేరు. కనుక నీటి తిత్తులు ఉండేటివి అప్పుడు. ఆ నీటి తిత్తుల్ని ఎవరు కుడతారంటే మాదిగ వాళ్ళు కుడతారు. చర్మాన్ని కావాల్సినప్పుడల్లా ఇప్పుకునేది, దాన్ని తీసి నీళ్ళు అందులో నింపుకొని ఆ మూత గట్టి ఉంటుంది పైన, దాన్ని నీళ్ళు తాగేవాళ్ళు. ఒకటి. రెండోది, కళ్ళును ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరవేయాలంటే ఒక దగ్గర కళ్ళు దొరుకుతుంది, ఎక్కువగా అక్కడ తాటి చెట్లు ఉంటాయి, ఈత చెట్లు ఉంటాయి. ఆ కళ్ళును గీసిన తర్వాత తిత్తి నిండా కళ్ళు నింపుకొని కళ్ళు తిత్తి అంటారు దాన్ని. పెద్ద తిత్తి ఇప్పుడైతే మనకి మామూలుగా టిన్స్ వచ్చాయి కదా, పెద్ద పెద్ద టిన్స్ వచ్చాయి, లారీలలో వాటిని తీసుకొస్తున్నాం. కానీ ఆ రోజుల్లో ఎద్దుల బండి మీద ఒక పెద్ద తిత్తిని వేసుకొని తిత్తి నిండా కళ్ళు పోసుకొని ఆ కళ్ళు అన్ని ఊర్లలో కళ్ళు నిచ్చుకుంటూ పోయేవాళ్ళు. అట్లా తిత్తులను కూడా మాదిగోళ్ళు తయారు చేసేవాళ్ళు. తర్వాత నీళ్లు వేయడానికి, కాలువల్లోంచి నీళ్లు మడులోకి మళ్లించడానికి గూడలు అనేవాళ్ళు ఆ రోజుల్లో. ఆ గూడలను కూడా మాదిగోళ్ళు తయారు చేసి ఇచ్చేవాళ్ళు. వీటన్నిటికన్నా ముఖ్యమైనది ఏమిటంటే మనిషికి కాలుకు చెప్పు కుట్టడం. మనిషి కాలుకు చెప్పు కుట్టడం. తన తోటి మనిషి తనను తక్కువ చూసినా సరే, అంటరాని వాడుగా చూసినా సరే, ఊరికి దూరంగా నెట్టేసినా సరే, ఊళ్ళోకి రానివ్వకపోయినా సరే, గుడిలోకి బడిలోకి రానివ్వకపోయినా సరే, అయ్యో నా తోటి మనిషి కదా, ఆయన రెడ్డే, వెలమ, కాప, కమ్మ, యాదవ, ముదిరాజా, కురుమన, చాకలే, మంగలే అనే సంబంధం లేదు. నా తోటి మనిషి కదా, కాలుకు రాయి తలిగి నెత్తురు గారుతుంది, కాలుకు ముళ్ళు గుచ్చి బాధపడుతున్నారు, అట్లాంటి మనుషులకి నేను చెప్పును కుట్టియాలని చెప్పి చచ్చిన పశువుల చర్మాన్ని ఒలిచి తోటి మనిషికి మెత్తని పరుపు లాంటి చెప్పును గుట్టించినటువంటి ప్రధానమైన వృత్తి. చాలా అద్భుతంగా చెప్పారు సార్. తోలు పరిశ్రమ అది. ఆ తోలు పరిశ్రమలో ఆ మనిషి నిమగ్నం అయిపోయాడు. నిజానికి ఈనాటి జనరేషన్కు మాదిగ కులంలో పుట్టిన వాళ్ళకు కూడా తెలియదు. ఒక రకంగా మేము లాస్ట్ జనరేషన్. మా అమ్మ వాళ్ళ నాన్న చెప్పులు కుట్టేవాడు, మా తాత చెప్పులు కుట్టేవాడు. మేము దగ్గరుండి చూసాం. చచ్చిపోయిన జంతువు, ఆవు లేదా ఎద్దు చర్మాన్ని ఒలిచి ఆ చర్మాన్ని తీసుకొచ్చి లందలో నానబెడతారు. ఒక వారం రోజులు లందలో నానబెడతారు. ఆ లందలో నానబెట్టిన తర్వాత తంగడి చెక్క కొట్టుకొస్తారు, రేల చెక్క లేకపోతే తంగడి చెక్క. ఆ చెక్క కొట్టుకొచ్చి దాన్ని పొడిలాగా మార్చి దాంట్లో కలుపుతారు. అది ఒక రసాయన క్రియ జరుగుతుంది. ఆ రసాయన క్రియ జరిగిన తర్వాత ఆ తోలు మెత్తగా తయారవుతుంది. తయారైన తర్వాత దాన్ని తీసి మళ్ళీ బయట వాకిట్లో వరుస్తారు. ఇట్లా వాకిట్లో వరిసి చుట్టూ మొలలు కొడతారు. మొలలు కొట్టిన తర్వాత దాన్ని శుభ్రం చేయడానికి దాని మీద ఉప్పు వేస్తారు. ఒక బస్తా ఉప్పు తీసుకొచ్చి దాని మీద వేసి చేతులతో శుభ్రం చేసేస్తారు. చేసిన తర్వాత అప్పుడు అది సువాసన కలిగినటువంటి తోలుగా మారుతుంది. ఆ తోలును మడతబెట్టి లోపల ఇంట్లో పెట్టుకుంటారు.
దొరవారి ఇంటికి వెళ్ళి, దొరసాని ఇంటికి వెళ్ళి, రెడ్డి ఇంటికి వెళ్ళి Okay. వాళ్ళ కాలు కొలత ఎంత ఉంటుందో ఒక చీపురు పుల్ల తీసుకొని ఆ చీపురు పుల్లతో కాలు కొలత పెట్టుకొని, ఎందుకంటే మాదిగవాడి ఇంటికి రాలేరు కదా వాళ్ళు, చీపురు పుల్ల కొలత పెట్టుకొని ఆ చీపురు పుల్ల తీసుకొని వచ్చి ఆ తోలు మీద పెట్టి కరెక్ట్గా అచ్చు కోసి ఆ అచ్చును చెప్పుగా కుట్టి, ఆ చెప్పును కుట్టేటప్పుడు ఎంత కళాత్మకంగా కుడతారంటే చెప్పును కుట్టేటప్పుడు మధ్యలో కొబ్బరి పెడతారు. కొబ్బరి దొరలకి, రాణులకి, రాజు దొరల భార్యలకి హైఫై లుక్ కోసం ఆ కొబ్బరి పెడితే నడుస్తూ ఉంటే అది కిర్రు కిర్రు అనే శబ్దం వస్తుంది అన్నమాట. అట్లాంటి కళాత్మకమైన చెప్పులు కుట్టించినటువంటి వాళ్ళు మాదిగలు. అదేవిధంగా చావైనా, శుభకార్యమైన, దండోర వేయాలన్నా, ఏం వేయాలన్నా డప్పు కొట్టాలి, మనిషిని మేల్కొల్పాలి. ఆ మేల్కొల్పే డప్పును కూడా మాదిగోళ్ళే కలిగి ఉన్నారు. అంటే మొత్తం తోలు పరిశ్రమ అనేది వాళ్ళ జీవితంలో భాగం అయిపోయింది. తర్వాత ఎద్దులకి గంటలు కడతారు. ఆ గంటలు కట్టాలంటే వాటికి తయారు చేయాల్సినటువంటి గంటలు కట్టడానికి కావాల్సిన ఆ వార్నెలన్నిటినీ తోలు నుంచి తయారు చేస్తారు. చివరిగా ఒక గంట కడతారు, ఇక్కడ గంట కడతారు. తర్వాత చర్ణకోల తయారు చేస్తారు. ఇన్ని గ్రామంలో ప్రతి కులానికి రెడ్ల నుంచి మొదలు పెడితే మామూలు బీసీ కులాల వరకు వ్యవసాయ వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరికి మాదిగ వాడితో సంబంధం ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన గంటలు ఆ వారణలు ఏదైతే మా ఎడ్లకు కూడా ఉన్నాయి సార్, మా ఇంట్లో కూడా ఇప్పుడు ఎడ్లు ఉన్నాయి, వాటికి కూడా ఉన్నాయి. వృత్తి అనేది ఒక ప్రధానమైన పరిశ్రమ. ఆ పరిశ్రమతో ఈ మనిషి ముడిపడి ఉండటం మూలంగా చదువులోకి వెళ్ళలేకపోయారు, సమాజం ప్రధాన స్రవంతిలోకి వెళ్ళలేకపోయారు. ఏం జరుగుతుందో సమాజంలో తెలియదు వీళ్ళకి. ఎప్పుడైనా కల్చర్ ఎట్లా తెలుస్తుంది? నువ్వు బాగా చదువుకుంటే నీతో నేను తిరిగితే నాకు తెలుస్తుంది. నువ్వు ఒక మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తే నేను కూడా ఉద్యోగం చేయాలని నాకు తెలుస్తుంది. లేకపోతే నేను నా ఇంట్లోనే ఉంటే నీతో స్నేహం లేకపోతే నాకు తెలియదు కదా. ఒక ఊరు నుంచి మరో ఊరికి దాటితేనే కదా తెలిసేది. కనుక ఇక్కడ ఈ మాదిగలు ఏమో ఈ వృత్తితో నిమగ్నమై ఉన్నారు. మాలల విషయానికి వచ్చేసరికి వీళ్ళు ఎవరి దగ్గర కావలికారులు ఉన్నప్పుడు ఎవరి దగ్గర ఉంటారు? దొరల దగ్గర ఉంటారు, ఎంఆర్ఓ దగ్గర ఉంటారు. ఆ రోజుల్లో జాగీర్దార్లు, జమీందార్లు, పోలీస్ పార్టీలు ఉన్న రోజుల్లో నైజాం ప్రాంతంలో. తర్వాత ఎంఆర్ఓ ఆఫీసులు వచ్చిన తర్వాత గిర్దావర్లు, తర్వాత తహసీల్దార్లు వచ్చారు. వీళ్ళకి దగ్గరగా ఉంటారు. వీళ్ళు దగ్గర ఉండటం మూలంగా దొర ఏం చేస్తున్నాడు? కల్చరల్గా దొర ప్రభావం పడుతుంది. దొర పిల్లలు ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారు? కల్చరల్గా ప్రభావం అబ్జర్వ్ చేస్తుంటారు. మెల్లగా ఏం చేశారంటే ఆంధ్ర ప్రాంతంలోనైతే క్రైస్తవం వచ్చింది, వేగంగా క్రైస్తవంలోకి మాలలు వెళ్ళిపోయారు. తెలంగాణ ప్రాంతంలో అయితే దొరల దగ్గర ఉన్నారు, వేగంగా వాళ్ళ కల్చర్ వీళ్ళలోకి వచ్చింది. దాని మూలంగా ఏమైపోయారంటే వీళ్ళు కల్చరల్గా దొరల కల్చర్కు దగ్గరగా మారిపోయారు. వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలనే ఒక ఆలోచన మొదలు వాళ్ళకు వచ్చింది. వీళ్ళకి ఎవరు ఆధారం లేకపోవటం మూలంగా వీళ్ళు ఎక్కడికి వెళ్ళలేకపోయారు. మాదిగలు కొద్దిగా దగ్గరగా అప్పర్ క్యాస్ట్లో ఎవరికి దగ్గరగా ఉంటారంటే రెడ్లకు దగ్గరగా ఉంటారు. మామూలుగా అంటూ ఉంటారు రెడ్లు, వాళ్ళు రెడ్లు, వీళ్ళు గూటన్ రెడ్లు అంటారు. గూటన్ రెడ్లు అంటే చెప్పును గుట్టేటప్పుడు గూటంతో కొడతారు కదా, ఆ గూటంతో కొడతారు కనుక వీళ్ళు గూటన్ రెడ్లు, వాళ్ళు రెడ్లు అంటూ ఉంటారు. అయితే రెడ్లు వ్యవసాయం చేస్తారు కదా గ్రామాల్లో. ఎక్కువ మంది రెడ్లు వ్యవసాయంలో నిమగ్నమై ఉంటారు. కాపు అంటే కాపు కాసేవాడు, వ్యవసాయం చేసేవాడు, వాళ్ళకి 100 ఎకరాల భూములు ఉంటాయి. కనుక ఆ రెడ్లకి కావలసిన తోలు పరికరాలన్నిటిని తయారు చేసి ఇచ్చేవాళ్ళు కనుక వీళ్ళు రెడ్ల దగ్గర ఉండేవాళ్ళు. రెడ్లకు కూడా చదువు లేదు మన తెలంగాణలో. వెలమలకు చదువు ఉన్నది, రెడ్లకు చదువు లేదు. వెలమలకు చదువునటం మూలంగా మాలల మీద ఎఫెక్ట్ పడింది, వీళ్ళు చదువులోకి వెళ్ళిపోయారు. రెడ్లకు చదువు లేకపోవటం మూలంగా వీడిక్కడిని ఆగిపోయాడు. ఇది ఈ తారతమ్యం అనేది కొట్టొచ్చినట్టు కనిపించింది. దాని మూలంగా వాళ్ళు వెళ్ళిపోయారు. ముందుకు వెళ్ళటంలో వాళ్ళ తప్పు లేదు, ముందుకు వెళ్ళలేకపోవటంలో వీళ్ళ తప్పు లేదు. సామాజిక పరిస్థితి అది. ఆ సామాజిక పరిస్థితిలో ఒకరికి అవకాశం వచ్చింది, ఒకరికి అవకాశం. సరే, మీరు చెప్తున్న లెక్క ప్రకారం చూస్తే ఇప్పుడు జనాభా దామాషా ప్రకారమే అనుకుంటే మాదిగలు ఎక్కువ ఉన్నారా సార్, లేదంటే మాలలు ఎక్కువ ఉన్నారా మన రాష్ట్రంలో పర్టికులర్గా? అంటే మనకి చాలా జనాభా లెక్కలు చెప్తూ ఉన్నాయి. ఇది చూడండి, ఇది కుటుంబ సర్వే, సమగ్ర కుటుంబ సర్వే 2014-15 సంవత్సరంలో మన తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి లెక్కలు ఇవి. ఈ తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చిన లెక్కల్లో ఇక్కడ చాలా కులాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇందులో పొందుపరిచారు. ఇందులో మాదిగ, కేవలం ఒక మాదిగ కమ్యూనిటీకి సంబంధించి మొత్తం 33 జిల్లాల సమాచారం తీసుకున్నారు. ఇది 33 జిల్లాల సమాచారం తీసుకుంటే 28,13,269 మంది మాదిగలు ఉన్నారు ఇక్కడ. 28 లక్షలు కేవలం మాదిగలు. నేను మాదిగల ఉపకులాలు మళ్ళీ చాలా ఉన్నాయి. ఆ ఉపకులాల లెక్కలన్నీ కలిపితే మళ్ళీ జనాభా ఎక్కువ ఉంటుంది. మాదిగలు 22 లక్షలు, 28 లక్షలు ఉన్నారు. సేమ్ మరి మాలలు ఎంతమంది ఉన్నారు అనేది చూద్దాం మనం. మాలలు ఎంతమంది ఉన్నారో చూస్తే ఇక్కడ ఇది ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఇచ్చింది, ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కలు ఇవి. ఇవేం మనం కొత్తగా ఎవరము
అడ్జస్టటువంటిది కాదు. సార్ ఇక్కడ కేవలం మాల అంటే మాల ఉపకులాలు కాకుండా 14,35,613. ఓకే 14,35,613. ఓకే అది 28 లక్షలు, అవును. ఇది 14 లక్షలు. అంటే వాళ్ళలో సగం, సార్ మాదిగల్లో సగం. అవును. ఇది కుటుంబ సర్వే లెక్కలు. ఇందులో మాదిగ ఉపకులాలను చేర్చి మాల ఉపకులాలను చేరిస్తే మాల ఉపకులాలను చేరిస్తే వీళ్ళు ఒక 20 లక్షలు అవుతారు. అవును. మాదిగ ఉపకులాలను చేస్తే వాళ్ళు ఒక 40 లక్షలు అవుతారు. ఇది మళ్ళీ 10 ఏళ్ల కాలంలో చాలా జనాభా మారుతుంది కదా. అవును. ఇది 14లో జరిగినటువంటి లెక్కలు అనుకుంటే ఇప్పుడు 24 వచ్చింది. 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ల కాలంలో మళ్ళీ పెరుగుతుంది. ఇంకా అడిషనల్గా పెరుగుతారు. అదేవిధంగా సార్ మీకు ఇంకొక చిన్న లెక్కలు చూపిస్తాను నేను. సార్ 2011 సార్ జనాభా లెక్కలు ఇవి. 2011 జనాభా లెక్కల్లో ఓకే తెలంగాణ ప్రాంతంలో మాదిగలు 32,33,642. సార్ మాదిగలు 32 లక్షలు ఉండరు తెలంగాణలో. ఓకే మాలలు 15,27,143. సార్ వాళ్ళు 32 లక్షలు మాదిగలు ఉంటే 15 లక్షలు మాలలు. సగానికంటే ఎక్కువ. సగానికన్నా ఎక్కువ. ఓకే అంటే సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం చూసినా లేదా 2011 లెక్కల ప్రకారం చూసినా 50% మాదిగలు ఎక్కువ ఉన్నారు. అవును. మాలల కన్నా 52-53%. 53% ఎక్కువ ఉన్నారు. కనుక జనాభా దామాష ప్రకారం ఎవరి రిజర్వేషన్ ఫలాలు వాళ్ళు పొందటం అనేది సహజ న్యాయ సూత్రం, ఓకే సామాజిక న్యాయ సూత్రం. ఆ సూత్రం ప్రకారం ఈ లెక్కల ప్రకారం వర్గీకరణ చేసి ఎవరి ఫలాలు వాళ్ళకి అందించమని. మీరు చెప్పే లెక్క ప్రకారం 15% రిజర్వేషన్ అంటే ఒక 8% మీకు వచ్చి మిగతాది వాళ్ళకి వస్తే సరిపోతుంది. అంటే ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో 12% మాదిగలు ఉన్నారు సార్, ఒక 5% మాలలు ఉన్నారు. కేవలం 5%. అంటే మొత్తం 15% మనం తీసుకుంటే 17% ఈ సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం టోటల్ పాపులేషన్ తెలంగాణ పాపులేషన్ 3,03,68,00,000. ఓకే. అందులో ఎస్సీ పాపులేషన్ పర్సెంటేజ్ 17% అన్నారు. గవర్నమెంట్ ఇచ్చింది 17%. 17%లో మాదిగలు 12%, సార్ మిగిలిన 5% మాలలు, మాల ఉపకులాలు. ఓకే. చాలా స్పెసిఫిక్గా లెక్కలు చెప్తూ ఉన్నాయి. అందుకోసం 15% రిజర్వేషన్లో ఎంత వస్తుంది? 5% వాళ్ళకి మాలలు మాల ఉపకులాలు కలిపితే 5%. మాలలు కాకుండా అది కూడా ఉపకులాలు కలిపితే కేవలం మాలలు కాదు. ఓకే. ఇప్పుడు మళ్ళీ లెక్కలు సమీకరించాలి, లెక్కలు తీస్తే బయటకు వస్తాయి కదా. ఓకే. కనుక మాదిగలు ఏమడుగుతున్నారు? మేము 12% ఉన్నాం కనుక మాకు 12% రిజర్వేషన్ ఇవ్వాలి. మాదిగలు అడిగేది 12% అంటే మిగిలిన 15%లో 3% కదా మిగిలేది. ఆ 3% మాలలకు పోయేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఇప్పుడు లెక్కలు సమీకరిస్తే ప్రభుత్వం ఎవరి జనాభా ఎంత ఉంది వారి వారి జనాభా ప్రకారం వారికి రిజర్వేషన్ ఫలాలు వెళ్ళిపోతాయి. ఎందుకంటే మనం నోటి మాట మాట్లాడడం కాదు, గణాంకాలు ఏం చెప్తున్నాయో గణాంకాలు ముందు పెట్టుకొని మాట్లాడాలి, ఆధారాలు ముందు పెట్టుకొని మాట్లాడాలి. కొద్దిమంది మేధావులు ఇటీవలి కాలంలో తమకు నోటికి వచ్చినట్లు నేను అదే కొంతమంది ఇంటలెక్చువల్ సార్ ఈ వర్గీకరణ వల్ల మాకు తీవ్ర నష్టం జరిగింది అని చెప్పే కొంతమంది మేధావులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? అంటే మీరు లెక్కలతో సహా చెప్తున్నారు కదా, అందుకు చెప్తారు. నేను ఒక అప్పీల్ చేయదలుచుకున్నాను సార్. వర్గీకరణకు సందర్భంలో మనము ఏ కులం వాళ్ళమైతే ఆ కులం లెక్క ఆలోచించవద్దు సార్. నేను మాదిగ అయితే మాదిగలాగా ఆలోచించకూడదు, ఇంకొకరు మాల అయితే మాలలాగా ఆలోచించకూడదు. ఓకే. ఇది సామాజిక న్యాయం జరగాలి అనే ఆలోచనతో ఆలోచించాలి. అట్లా ఆలోచించినప్పుడు హేతుబద్ధమైనటువంటి ఆలోచన ముందుకు వస్తుంది. హేతుబద్ధ ఆలోచన ముందుకు వస్తుంది. ఆ హేతుబద్ధ ఆలోచన అనేది మన తల్లి ఒక 1/2 కిలో బియ్యం వండుతుంది సార్, 3 పిల్లలు ఉంటారు. ఈ 1/2 కిలో బియ్యాన్ని తల్లి ఒకవేళ అందరికి సరిపోకపోతే ఆ తల్లి నీళ్లు తాగి కడుపు నింపుకొని 3 పిల్లలకి సమానంగా పంచిపెడుతుంది. ఒకవేళ పెద్దోడు కొద్ది ఎక్కువ పని చేసేటోడు ఉంటే ఆ పెద్దోనికి ఒక ముద్ద ఎక్కువ పెడతాడు. ఇది న్యాయం, తల్లి న్యాయం, ప్రకృతి న్యాయం, కుటుంబ న్యాయం. పెద్ద కొడుకు పని చేస్తున్నాడని చెప్పేసి పెద్ద కొడుకే మొత్తం భూవంతా పెట్టేసి 2 కొడుకులు ఉపాసం ఉంచాలి కదా, న్యాయం కాదు కదా. కనుక 15% రిజర్వేషన్ వచ్చినప్పుడు ఈ 15% రిజర్వేషన్ను మాల మాదిగలు మాత్రమే ఉపయోగించుకొని, నేను ఇక్కడ మొదటి నుంచి మాట్లాడుతున్నది ఏమిటంటే మాలలు మాదిగలు 2 కులాలు, మిగతా 59 కులాల సంగతి ఏమిటి? రెల్లి కులం ఉంది, బుడగజంగం కులం ఉన్నది. రెల్లి కులం వాళ్ళొక 7-8 వేల జనాభా ఉన్నది, బుడగజంగం వాళ్ళొక 70,000 జనాభా ఉన్నది. తర్వాత
డక్కలోళ్ళు వాళ్ళు ఒక 10,000 జనాభా ఉన్నారు. సార్ మాస్టర్లు వాళ్ళు ఒక 30,000 జనాభా ఉన్నారు. సింధోళ్ళు, బైండ్లోళ్ళు, బ్యాగరోళ్ళు, ఇట్లా కులాల లెక్కలు తీస్తే వాళ్ళు 5,000, 10,000, 15,000, 20,000, 50,000, 70,000 లక్షలోపు జనాభా. నేత కాని వాళ్ళు 1,20,000 జనాభా ఉన్నారు వాళ్ళు. మరి వీళ్ళందరికీ ఫలాలు ఎట్లా దక్కాలి? మాట అంటే మాదిగోళ్ళం మేము తీసుకుంటాం అంటారు, మాలోళ్ళం మేము తీసుకుంటాం అంటారు. మీరు మాదిగ కొట్లాట కాదు ఇది. నేను అడుగుతున్నది సామాజిక న్యాయం కొట్లాట. మా ఇంటి పక్కన ఒక డక్కలోళ్ళ ఇల్లు ఉంది మా ఊరిలో. నేను ఇవాళ రిజర్వేషన్ ఉంది కనుక ఉపయోగించుకొని యూనివర్సిటీ ప్రొఫెసర్ని ఆయన. మరి నా ఇంటి పక్కన ఉన్న డక్కల ఆయన పిల్లలు ఎప్పుడు ప్రొఫెసర్లు కావాలి? ఇది నా క్వశ్చన్. చూసుకుంటే సింధోళ్ళు ఇంకా ఎక్కడనో వాళ్ళకు ఒక ఇల్లు లేదు, ఒక ఊరు లేదు, సంచారంలో ఉంటారు. మాస్టర్లు సంచారంలో ఉంటారు. మీకు ఈ మధ్యలో 7 మెట్ల కిన్నెర కళాకారుడు ఉన్నాడు కదా, ఆ కళాకారుడు మొగులయ్య. ఆయన రాష్ట్రపతితో అవార్డు తీసుకున్న కళాకారుడు. మా ఊరు ఆయనది. మా ఊరు ఆమ్లెట్ విలేజ్ ఉండేది. ఇప్పుడు పక్క గ్రామ పంచాయతీ ఉన్నారు. ఆయనకి 2 కొడుకులు ఉన్నారు, 2-3 కొడుకులు ఉన్నారు. మాస్టి కులం ఆయన. మా ఉపకులం నిన్నటి వరకు ఎవరు తెలియదు. మాదిగలో ఉపకులం ఆయన. మాదిగలని ఆశ్రయించి బతుకుతారు వాళ్ళు. మరి మొగిలయ్య ప్రపంచానికి తెలిసిన మొగిలయ్య పిల్లలు ఇంకా అక్కడనే ఎందుకున్నారు? వాళ్ళకి రిజర్వేషన్ ఫలం అందాలి కదా. వాళ్ళ కోట వాళ్ళకి మాస్టర్లు ఒక 30,000 ఉన్నారంటే వాళ్ళకి నువ్వు 1% ఇస్తే ఆ 1%లో ఎవరో ఒకరు వాళ్ళ కులం నుంచి వచ్చి దాన్ని ఉపయోగించుకుంటారు కదా. అది మొగిలయ్యే పిల్లలు కావచ్చు, ఇంకో ఎల్లయ్యే పిల్లలు కావచ్చు, ఎవరైనా. వాళ్ళకి ఇవ్వకుండా నువ్వు మాదిగోళ్ళతో పోటీ పడంటే నాతో పోటీ పడతారా వాళ్ళు? లేదా ఇప్పుడు నా పిల్లలు రేపు ఉంటారు, నా పిల్లలతో మొగిలయ్యే పిల్లలు పోటీ పడతారా? నా పిల్లలకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది, మంచి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఉంటుంది. మొగిలయ్యే పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారు. నా పిల్లల్ని మొగిలయ్యే పిల్లల్ని ఒకే దగ్గర పోటీ పెట్టి మీరు పోటీ పడంటే సాధ్యం కాదు కదా. అసాధ్యం కనుక ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఈ ఉపకులాల గురించి మనం ఆలోచించాలి. సార్, మాదిగా ఉపకులాలు చేసే విన్యాసాలని మనం ఇంతగా ఆకర్షితులై చూస్తుంటాం. అటువంటిది కానీ వాస్తవంగా మీరు చెప్తున్న వాళ్ళ కులాల డెవలప్మెంట్ గురించి అయితే ఏ ఒక్క రాజకీయ నాయకుడు కానీ ఏ ఒక్క వేదికలు అయితే లేవు. అవును, ఈ రకమైన పరిస్థితులు ఉండడాన్ని ఎట్లా చూస్తారు మీరు? అయితే అందుకే ఇంకా ఉపకులాలకి ఒక గ్రామం లేదు సార్, ఒక ఇల్లు లేదు సార్. వాళ్ళకి ప్రభుత్వాల నుంచి వచ్చే ఏ రకమైన పథకాలు వాళ్ళకి అందవు. అసలు వాళ్ళకి పథకాలు అంటే ఏందో తెలియదు. ఎందుకు అందవు అంటే మాదిగోళ్ళే మొత్తం పథకాలను లాగేసుకుంటారు. ఒక ఊరు ఉందంటే ఆ ఊరికి ఇంత బడ్జెట్ వస్తే, లేకపోతే ఆ ఊళ్ళో ఇన్ని రేషన్ కార్డులు వస్తే, ఆ ఊళ్ళో ఇంత పెన్షన్ వస్తే దాన్ని అన్ని కులాలకి సమానంగా పంచుకోవాలి కదా. అయితే ఇక్కడ నోరున్నోందే ఊరు అవుతుంది. నోరున్నోంది ఊరైనప్పుడు మాదిగలకు నోరు ఎక్కువ ఉంది. ఎందుకంటే అభివృద్ధి అయిన వాళ్ళు కనుక వాళ్ళు ముందుకు వచ్చేసి వచ్చిన ఫలాలన్నింటినీ వాళ్ళు తీసుకుంటున్నారు. పాపం నోరు లేని డక్కలోళ్ళు, సింధోళ్ళు, మాస్టర్లు వాళ్ళందరూ అనామకంగా ఉంటుంది. కనీసం 100 రూపాయలు వచ్చిన దగ్గర రూపాయి కూడా వస్తలేదు, అందట్లేదు. అందుకే ప్రభుత్వం ఇప్పుడు లెక్కలు చేసి ఏ గ్రామంలో వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఆధార్ కార్డు ఉందా, వాళ్ళకి రేషన్ కార్డు ఉందా, వాళ్ళు ప్రభుత్వ పథకాలు తీసుకుంటున్నారా, ఒకవేళ వాళ్ళకి ఇండ్లు ఇస్తే ఇండ్లు వస్తున్నాయా, ఓటర్ ఐడి వాళ్ళకి పెన్షన్ వస్తుందా, ఓటర్ ఐడి ఉందా, ఇన్ని లెక్కలు తీయవలసిన అవసరం ఉన్నది. తీసినప్పుడు ఉపకులాల కోసం మాదిగా ఎంతో కొంత అభివృద్ధి చెందారు. మాల కొద్ది ఎక్కువ ఉపయోగించుకున్నారు, మాది కొద్ది తక్కువ ఉపయోగించుకున్నారు. ఉపకులాలతో పోల్చుకుంటే ఉపకులాలు అసలు అనామకంగా ఉన్నారు కనుక వాళ్ళకి ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయమని నేను కోరుతున్నా ఈ సందర్భంగా మీ మీడియా వేదిక. ఉపకులాలకి ఒక ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి ఒక చైర్మన్ పెడితే వాళ్ళ సమస్య ఏమిటంటే అధ్యయనం జరుగుతుంది. మొట్టమొదటి చర్చ వస్తుంది. మన సమాజానికి ఏం కావాలి, వాళ్ళ సామాజిక ఆర్థిక రాజకీయ అంశాల మీద నేపథ్యం మీద అధ్యయనం జరగాలి. అధ్యయనం జరిగితే అది ప్రభుత్వానికి నివేదిక వస్తుంది. ప్రభుత్వానికి నివేదిక వస్తే వాళ్ళకు ఒక కార్పొరేషన్ ఉంటే అక్కడికి వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటారు. దాని ద్వారా బడ్జెట్ ఏర్పడినప్పుడు ఏమవుతుంది, బడ్జెట్ పెట్టినప్పుడు 1,00,000 కోట్ల 2,00,000 కోట్ల బడ్జెట్ పెడితే ఉపకులాల కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్కి ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ ఉంది. ఎస్సీ కార్పొరేషన్కి ఒక 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు పెట్టవు కదా. అట్లే ఉపకులాలకు ఒక కార్పొరేషన్ ఉంటే దానికి ఒక 100 కోట్లు పెడితే ఆ 100 కోట్లు ఉపకులాలు ఒక 6 లక్షల మంది ఉన్నారనుకుంటే వాళ్ళ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. కనుక వెంటనే ఇప్పుడు ప్రభుత్వం ఉపకులాలకి ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళ అభివృద్ధికి కావలసిన ఒక అభివృద్ధి నమూనాను కూడా రూపొందించవలసిన అవసరం ఉన్నది. మూడవది, ఉపకులాలన్నీ కూడా ఆశ్రిత కులాలు, వాళ్ళకి వృత్తులు ఉంటాయి. వాళ్ళు కళాకారులు, అద్భుతమైన కళాకారులు. చిందోళ్ళు చిందు భాగవతం ఆడతారు, జాంబవ పురాణాన్ని చెప్తారు.
తర్వాత డక్కలోళ్ళు జాంబ పురాణ అని చెప్తారు. సార్ తర్వాత మాస్టర్లు కిన్నెర వేస్తారు మొగిలయ్యేలాగా. తర్వాత బైండ్లోళ్ళు జమిడిక వేస్తారు. ఈ బలగం సినిమాలో ఆ పాటలు వాళ్ళు ఎవరు సార్? బైండ్లోళ్ళు వాళ్ళ బైండ్లోళ్ళు. ఓకే. అది మనకు ఉత్తర తెలంగాణ ప్రాంతంలో పంబాలోళ్ళు అంటారు. సార్ నల్గొండ, వాళ్ళు కూడా సబ్ క్యాస్ట్. రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్లో వాళ్ళని బైండ్లోళ్ళు అంటారు. ఓకే. అటువైపు మాలలకు సబ్ క్యాస్ట్ ఉన్నారు, ఇటువైపు మాదిలకు సబ్ క్యాస్ట్ ఉన్నారు. ఓకే. కనుక వాళ్ళకి కళాకారులు, వాళ్ళు అద్భుతమైన కళాకారులు. అవును. ఆ కళాకారులకి తెలుగు విశ్వవిద్యాలయంలో ఒక పీఠాన్ని నెలకొల్పి సార్ చుక్క సత్యయ్య గారు మనకి ఒగ్గు కథ చెప్పేవారు, అవును సార్. గొల్ల కుర్మాలకు సంబంధించిన. ఆ చుక్క సత్యయ్య గారు ఏం చదువుకోలే, కానీ ఆయన తీసుకొచ్చి ఒక ప్రొఫెసర్ లాగా నియమించారు. అవును. ఎందుకంటే ఒగ్గు కథ చెప్తాడని, సార్ ఆ కళను రక్షించాలని. అదేవిధంగా ఈ చిందొళ్ళు, మాస్టర్లు, బుడగజంగాలకు సంబంధించిన వాళ్ళు, బైండ్లోళ్ళు, వీళ్ళ కళారూపాలన్నిటినీ కాపాడాలంటే ప్రభుత్వము యూనివర్సిటీలో ఒక కళాపీఠం ఏర్పాటు చేసి ఆ కళాపీఠానికి డబ్బులు కేటాయించి వాటిని నెక్స్ట్ తరాలకి టీచ్ చేయాలి, ఓకే, బోధించాలి. బోధిస్తేనే మనకు మిగులుతాయి, లేకపోతే అవి కనుమరుగైపోయే ప్రమాదం ఉన్నది. కనుక ఈ 3 ప్రతిపాదనలు ఉపకులాలకు సంబంధించి మీ మీడియా ద్వారా నేను ప్రభుత్వం ముందు పెడతాను. సరే, ఇవి మీరు చెప్పిన ప్రతిపాదనలు అమలులోకి తేవాలంటే వారం 10 రోజుల పని. ఇది ఒకవేళ ప్రభుత్వాలు అనుకుంటే. కానీ ఇప్పటికి కూడా ఇప్పుడు స్వతంత్రం వచ్చి దాదాపు 75-76 ఏళ్ళుగా మనం ఇంకా అడిగే స్టేజ్లోనే ఉన్నాము అని అంటే రాజకీయ వ్యవస్థలో లోపం ఎక్కడ కనిపిస్తుంది సార్? రాజకీయ వ్యవస్థలో రాజకీయ నాయకులకి చిత్తశుద్ధి లేదు. ఓకే. ఓట్ల మీద ఉన్నంత ధ్యాస సార్ ప్రజల అభివృద్ధి మీద లేదు. పథకాలు ఇక్కడ ప్రజల అభివృద్ధి అంటే సార్ ప్రభుత్వ పథకాలు సామాన్యుడి వరకు చేరాయా లేదా, బడ్జెట్ సామాన్యుడి వరకు చేరిందా లేదా అనే ఒక అవగాహన రాజకీయ నాయకుడికి ఉండాలి, ఒక విజన్ ఉండాలి ముఖ్యమంత్రి అనేటవాడు. ఓకే. ఈ ముఖ్యమంత్రి కేవలం సీటును రక్షించుకోవడం ఎట్లా, ఓట్లను వేయించుకోవడం ఎట్లా, ఎమ్మెల్యేలు కూడగట్టుకోవడం ఎట్లా, వివిధ పథకాలు ఎక్కువగా మనకి మిగిలే పర్సెంటేజ్ వచ్చేటటువంటి పథకాలు, ప్రాజెక్టులు కట్టడం ఎట్లా, భవనాలు నిర్మాణం చేయటం ఎట్లా, రోడ్లు వేయటం ఎట్లా, వీటి మీద దృష్టి పెట్టి వీటి ద్వారా వాళ్ళకి పర్సెంటేజ్లు వస్తాయి. కనుక డబ్బునంతా 1,00,000 కోట్లైనా 2,00,000 కోట్లైనా రాష్ట్ర బడ్జెట్ డబ్బునంతా అక్కడ ఖర్చు పెడుతున్నారు. కానీ చాకలోళ్ళు బీసీ కులాల్లో చూస్తే చాకలోళ్ళు, మంగళోళ్ళు, ఎస్టీ కులాల్లో చూస్తే బంజారాలు, తర్వాత గోండులు, తర్వాత కోయలు, యానాదులు, ఇట్లా ఎస్సీలలో చూస్తే ఈ ఉపకులాలు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, మాస్టి, బైన్ల, డక్కలి, వీళ్ళ బుడగజంగం, వీళ్ళ మీద దృష్టి పెట్టాలి. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా వీళ్ళ మీద దృష్టి. కానీ మా ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మేము సబ్బండ వర్గాలకు న్యాయం చేసినాం, గంటలు ఉపన్యాసాలు జరుగుతుంటాయి కదా సార్. ఉపన్యాసాలు ఇచ్చుకోవడం, ఆగస్టు 15వ తారీఖు, జనవరి 26వ తారీఖు నాడు ఉపన్యాసాలు ఇచ్చుకోవడం, అసెంబ్లీలో వచ్చినప్పుడు తిమ్మిని బొమ్మిని చేసి టీవీల ద్వారా ప్రసారం అవుతూ ఉన్నది కనుక జనాలందరినీ మేము చెప్పేదే జనాలు వింటారు అని అనుకొని అబద్ధాలు ప్రచారం చేయడం తప్ప ఎక్కడ కూడా వాస్తవం అనేది. సరే, ఎస్సీ వర్గీకరణలో ఎంఆర్పిఎస్ పాత్ర అయితే ప్రధానంగా ఒక 100%లో 100% ఉందా అంటే దీన్ని మీరు ఏకీభవిస్తారా దీంతో? ఖచ్చితంగా. ఎంఆర్పిఎస్ లేకుండా వర్గీకరణ లేదు కదా. ఓకే. ఎంఆర్పిఎస్ 1994 ఏర్పడినటువంటి ఎంఆర్పిఎస్ ఈ తెలుగు నేల మీద ఈ 30 సంవత్సరాల కాలం, 2004 జూలై 7వ తారీఖుకి 2024 జూలై 7వ తారీఖుకి 30 ఏళ్ళు నిండింది. ఈ 30 ఏళ్ల కాలంలో ఎంఆర్పిఎస్ మట్టి కాళ్ళ మనుషుల్ని పోరాట వీరులుగా మలిచింది. తమ మట్టి కాళ్ళతో హైదరాబాద్ నగరాన్ని ఆ అంటరాని ప్రజలు పావనం చేశారు, లక్షలాది మందిగా తరలి వచ్చి. అది నిజాం కాలేజ్ గ్రౌండా, అది జింకానా గ్రౌండా, అది బాబు జగ్జీవన్ రావు విగ్రహం బషీర్బాగా, ఇది అది అనే తేడా లేదు. ఎన్నడూ ఈ బయటి ప్రపంచంలోకి రానటువంటి ప్రజలు తోసుకొచ్చారు, లక్షలాదిగా తోసుకొచ్చారు. తోసుకొచ్చి తమ గుండె దండోరగా మార్చి డప్పు కొట్టారు. ఆ డప్పు కొట్టిన నేపథ్యంలో నుంచి ఒక చైతన్యం వచ్చింది. ఏం చైతన్యం? ఎన్నాళ్ళు మాదిగోళ్ళు అంటే మాదిగ ఎల్లిగాడు, మాదిగ మల్లిగాడు అని పిలిచే స్థాయి నుంచి పక్కన పేర్ల పక్కన రెడ్డి ఉంటుంది, శర్మ ఉంటుంది, శాస్త్రి ఉంటుంది, రావు ఉంటుంది, యాదవ్ ఉంటుంది, గౌడ ఉంటుంది. మాదిగోళ్ళకి ఏముంటుంది? ఏమి ఉండదు. ఎల్లిగాడు, మల్లిగాడు, పుల్లిగాడు. మాటలు మాట్లాడితే కోపం వచ్చినప్పుడు ఎదుటోని తిట్టాలంటే ఆ కులం పేరు పెట్టి తిడుతూ ఉంటారు. ఆ కులం పేరు పెట్టి ఆ మాదిగ ఉపకులాలకి, మాల ఉపకులాలకు సంబంధించిన కులాల పేర్లు పెట్టి తిడుతూ ఉంటారు, నీవు ఈయనలోకి ఉన్నావు, వానిలోకి ఉన్నావు అని. అట్లాంటి మాదిగలు మందకృష్ణ మాది. మందకృష్ణ
మాదిగ అనే పేరు పెట్టుకొని నేను మందకృష్ణ మాదిగను అని ప్రపంచానికి చాటాడు. హీనంగా చూడబడిన కులం, తక్కువ చూడబడిన కులం, న్యూనతకి గురైన కులం నేను మాదిగను అని ధైర్యంగా చెప్పుకునే ఒక అవకాశాన్ని ఆ సమాజానికి ఇచ్చారు. నేను మాదిగనేని గర్వంగా ప్రకటించుకునేటువంటి ఆత్మగౌరవ పోరాటాన్ని ఆ ఎంఆర్పిఎస్ ఉద్యమం ముందుకు తీసుకు. దానితో పాటు ఎప్పుడైతే ఈ ఉద్యమం మొదలుపెట్టారో ఈ ఉద్యమ నేపథ్యంలో నుంచి రాజకీయ పార్టీలు తప్పనిసరిగా మాలలకి ఇన్ని సీట్లు ఇస్తే, ఎమ్మెల్యే సీట్లు ఇస్తే, మాదిగలకు కూడా ఇన్ని ఎమ్మెల్యే సీట్లు, మాలలకి ఇన్ని ఎంపీ సీట్లు ఇస్తే మాదిగలకు కూడా ఇన్ని ఎంపీ సీట్లు ఇవ్వాలి అనే ఒక దృష్టిని, రాజకీయంలో మా ప్రాతినిధ్యం తప్పనిసరిగా ఉండాలనే దృష్టిని ఆ ఉద్యమం తీసుకొచ్చింది. మూడవది, తెలుగు నేల మీద 94లో ఎంఆర్పిఎస్ దండోర వేసిన తర్వాత ప్రతి కులం అంటే అస్తిత్వ కులాలన్నీ కూడా తమ భావాన్ని వ్యక్తం చేయడం మొదలుపెట్టాయి. మాదిగోళ్ళు అడిగారు కదా, మనం ఎందుకు అడగకూడదు అని చాకలోళ్ళు చాకిరేవు దెబ్బ అని సంఘం పెట్టుకున్నారు. గొల్లొళ్ళు డోలు దెబ్బ, గొల్ల కుర్మ డోలు దెబ్బ అని సంఘం పెట్టుకున్నారు. ఇటు తుడుం దెబ్బ అని మన వాళ్ళు, ఆదివాసులు తుడుం దెబ్బ అని పెట్టుకున్నారు. బంజారాలు నంగార బేరి అని పెట్టుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి, మోకు దెబ్బ, గౌండ్లు మోకు దెబ్బ అని పెట్టుకున్నారు. సబ్బండ కులాలు తమ చైతన్యాన్ని ప్రకటించడానికి, తమ హక్కులను అడగడానికి మాదిగ దండోర ఉద్యమమే ఈ తెలుగు పునాది వేసి ఆత్మగౌరవాన్ని ఇచ్చింది. ఈ 3-4 రకాల చైతన్య ప్రయోజనాలని, ఒక తాత్విక ఆలోచనల్ని తెలుగు సమాజంలో ప్రోధి చేసినటువంటి ఉద్యమం మాదిగ దండోర ఉద్యమం. అందుకే అది వర్గీకరణ లక్ష్యంగా ప్రారంభమై ఎన్నో ఉద్యమాల్లోకి విస్తరించి మందకృష్ణ నాయకత్వంలో అన్ని ఉద్యమాలని చేస్తూనే వర్గీకరణ ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్ళి, ఆ ముందుకెళ్లే క్రమంలో ఎందరో అమరులైపోయారు. గాంధీ భవన్లో తమ నిరసనను వ్యక్తం చేయాలని పోయినప్పుడు గాంధీ భవన్లో అక్కడ పెట్రోల్ తగిలి చనిపోయారు, మంటల్లో మాడిపోయారు. తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో మాలలకి మాదిగలకి మధ్యన ఘర్షణ ఏర్పడి అక్కడ ఇంట్లో మాదిగలు చనిపోయారు. సభలకి వస్తూ యాక్సిడెంట్లు అయి చనిపోయారు. పోరాటాలు చేస్తూ చనిపోయారు. ఎందరో ఇట్లా అమరులైపోయారు ఈ 30 ఏళ్ల కాలం. కనుక ఆ అమరవీరులు, ఉద్యమకారులు కేసులు అనుభవించారు, జైళ్ళకి వెళ్ళారు, కుటుంబాలను వదిలేశారు, రోడ్డు మీదకి వచ్చారు, ఉద్యోగాలు లేకుండా నిరాశ్రయులు అయిపోయారు. ఇంతమంది చేసిన పోరాటం ఎంఆర్పిఎస్ ఉద్యమానికే ఈ వర్గీకరణ ఇవాళ వచ్చిన తీర్పు ఆ అమరవీరులకి, ఆ ఎంఆర్పిఎస్ అనే సంఘానికే చెందుతుంది తప్ప ఇందులో ఈ బెనిఫిట్ని లేదా ఈ లక్ష్యాన్ని ఎవరో ఒకరు ఓను చేసుకునేటటువంటి సందర్భం ఇక్కడ లేదు. ఎవరైనా ప్రయత్నం చేసినా వాళ్ళందరూ కూడా కురుసగా మారిపోతారు తప్ప ఎంఆర్పిఎస్తో సమానంగా, మందకృష్ణన్నతో సమానంగా నిలబడే అవకాశం తెలుగు నేల మీద ఎవ్వరికి. సార్, ఆల్రెడీ రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల్ని సాధించడానికి ఎన్నో ఉద్యమాలు చేస్తే 30 ఏళ్లుగా సమయం ఎందుకు పట్టాల్సి వచ్చింది సార్? దీని వెనకాల ఏమన్నా ఇంకో కారణాలు ఉంటాయంటే? అయితే మాదిగలు చేస్తున్న ఈ పోరాటం సార్, మాదిగలకు సంబంధించి చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది లేరు సార్, ఐఏఎస్ ఆఫీసర్లు ఎక్కువ మంది లేరు, ఇంటలెక్చువల్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎక్కువ మంది లేరు, మేధో వర్గం ఎక్కువ లేరు. పోరాటం చేసే శక్తి ఉంది తప్ప లోపల చట్టాలు చేసే దగ్గర న్యాయ వ్యవస్థలో మాదిగ కులానికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు. లేకపోవటం మూలంగా ఎప్పటికప్పుడు అడ్డంకులు. 1994లో మొదలు కాగానే చంద్రబాబు నాయుడు 96లో ముఖ్యమంత్రి అయ్యాడు. ఎన్టీ రామారావును దించేసి ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టి ఒక అర్ధరాత్రి పూట ఒక 50,000 మందితో బషీర్బాగ్ చౌరస్తాలో బాబు జగజీవన్ రామ్ విగ్రహం దగ్గర ముఖ్యమంత్రి గారు వచ్చి మాకు హామీ ఇస్తేనే ఇక్కడ నుంచి లేచిపోతామని చెప్పి ఒక మిలిటెంట్ పోరాటాన్ని తీసుకున్నారు వాళ్ళు. తీసుకున్నప్పుడు అప్పుడు ప్రభుత్వం తరపున ప్రతినిధులు వచ్చి రామచంద్రరాజ్ కమిషన్, మీ సమస్యను పరిష్కరించడానికి మేము ఒక కమిషన్ వేస్తున్నామని చెప్పి 1996 సెప్టెంబర్ 10వ తారీఖు నాడు రామచంద్రరాజు కమిషన్ వేసి, ఏమి సార్ నిజంగా మీరు అడుగుతున్నది నిజమేనా? ఒక అధ్యయనం చేయాలి, ఒక రిపోర్ట్ కావాలి, ప్రభుత్వం ఏదైనా చేయాలంటే ఒక రిపోర్ట్ కావాలి. కనుక మీరు అడుగుతున్నది నిజమో కాదో తెలుసుకోవడం కోసం మేము రిపోర్ట్, ఒక కమిషన్ వేస్తామని చెప్పేసి కమిషన్ వేశారు. ఆ కమిషన్ అధ్యయనం చేసి 1997లో రిపోర్ట్ ఇచ్చేసింది. సెప్టెంబర్లో కమిషన్ పడింది, ఏప్రిల్ వచ్చే నాటికి కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ కమిషన్ రిపోర్టు ఆధారంగా ఆ రోజు ఆయన అసెంబ్లీలో, చంద్రబాబు నాయుడు దాన్ని అసెంబ్లీలో చర్చకు పెట్టి, నిజమే మాల మాదిగల మధ్యన అసమానతలు ఉన్నాయి, ఈ రిజర్వేషన్ ఫలాలను 15% రిజర్వేషన్ ఫలాలను అందుకోవడంలో వెనుకబడిపోయారు, మాలలు ఐఏఎస్ ఆఫీసర్లు ఎంతమంది ఉన్నారని, గ్రూప్ 1 ఆఫీసర్లు ఎంతమంది ఉన్నారని చూస్తే
మాదిగ కమ్యూనిటీ నుంచి ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కూడా, ఓకే, గ్రూప్ 1 ఆఫీసర్లు కూడా లేరు అనే లెక్కలు తేల్చారు. Okay. ఎంపీలు ఎంతమంది ఉన్నారని చూస్తే ఒక్క ఎంపీ కూడా మాదిగ కమ్యూనిటీ నుంచి లేరు. ఫ్యాక్ట్ సార్. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు మొత్తం లెక్కల సమాచారం సేకరించింది రామచంద్ర ఇప్పటికి కూడా అదే పరిస్థితి. మొత్తం సమాచారం సేకరించిన తర్వాత ఇంత అసమానత ఉన్నది కనుక, ముఖ్యంగా రెల్లి కులం జనాభా ఉన్నది, ఆ రెల్లి కులం వాళ్ళు ఇప్పటి వరకు పాఠశాల గడపదొక్కలేదు అని చెప్పి నివేదిక ఇచ్చారు. ఆ నివేదికని అసెంబ్లీలో పెట్టారు, అందరూ అంగీకరించారు. అంగీకరించి వెంటనే దీన్ని చట్టం చేయాలనుకున్నారు. గవర్నమెంట్ జీవో తీస్తే వెంటనే దీని వ్యతిరేకులు ఏం చేశారంటే హైకోర్టుకు వెళ్ళారు 98లో. హైకోర్టుకు వెళ్తే హైకోర్టు ఏం చెప్పింది, కొట్టేసింది దాన్ని ప్రారంభం. రాష్ట్రాలు దీన్ని చట్టం చేయడానికి వీల్లేదు అని కొట్టేసింది. ఎందుకు కొట్టేసింది అనేది ఇవాళ తీర్పు. ఇవాళ సుప్రీంకోర్టు కూడా రాష్ట్రాలు చేయొచ్చు అన్నది, ఆనాడు హైకోర్టు రాష్ట్రాలు వద్దన్నది. అంటే మరి సుప్రీంకోర్టు నిజమైందా, హైకోర్టు నిజమైందా? సుప్రీంకోర్టు నిజమైంది. మరి హైకోర్టులో కొట్టేశారంటే ఎవరి ప్రాబల్యం వలన? మాల జడ్జీల ప్రాబల్యం, అధిక సంఖ్యలో వల్ల మాల జడ్జీల ప్రాబల్యం, మాల రాజకీయ నాయకుల ప్రాబల్యం ఉంటుంది కనుక నేచురల్ గా ఆ ప్రభావానికి గురైనటువంటి వాళ్ళు ఆ రోజు కొట్టి. అంటే తీర్పు రావాలంటే జడ్జిల ఇన్వాల్వ్మెంట్ ఇంపార్టెంటా సార్? ఖచ్చితంగా. వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించిన పాలసీ మ్యాటర్లో ఎంతో కొంత వాళ్ళు ఆ ప్రభావానికి గురయ్యే అవకాశం ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది. చాలా సందర్భంలో చూస్తూ ఉంటాం. తర్వాత గవర్నమెంట్ ఏం చేసిందంటే నెక్స్ట్ బెంచ్కి పోయింది, దిశభ్య బెంచ్కి పోయింది. పోయిన తర్వాత ఆ దిశభ్య బెంచ్ ఏం చెప్పిందంటే మీరు వర్గీకరణ చేసుకోవచ్చు, అయితే మీరు ఏం చేయండి అంటే గవర్నర్ ఆర్డినెన్స్ తెచ్చుకొని ఆ ఆర్డినెన్స్ను రాష్ట్రపతి ద్వారా అప్రూవల్ చేసుకొని మీరు అమలు చేసుకోండి అని చెప్పింది. ఆ విధంగా చంద్రబాబు నాయుడు 1999 డిసెంబర్లో గవర్నర్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి రాష్ట్రపతి ద్వారా, కేఆర్ నారాయణ రాష్ట్రపతి గారు ఉండే, ఆయన ద్వారా అప్రూవల్ చేసుకొని 2000 సంవత్సరంలో జీవో ఇచ్చాడు. 2000 సంవత్సరం నుంచి ఆ జీవో అమలు అవుకుంటూ వచ్చింది 2004 వరకు. ఈ 2000 సంవత్సరం ఎప్పుడైతే జీవో తీసుకొచ్చారో ఈ జీవోను సవాలు చేస్తూ ఈవి చిన్నయ్య అనేటటువంటి ఆయన సుప్రీంకోర్టులో కేసేశాడు. వర్గీకరణ చెల్లదు అని కేసేశాడు. కేసేస్తే ఆ కేసును పరిశీలించిన 5 మంది జడ్జీలు ఆ రోజు, ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టం గనక, రాష్ట్రపతి ఇచ్చిన చట్టం గనక 5 మంది జడ్జీలు ఆ కేసు మీద కూర్చొని వాళ్ళు పరిశీలించి ఎంతో సత్యం ఉంటుంది. 2004 నవంబర్ 5వ తారీఖు నాడు దాన్ని కొట్టేశారు. ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న వర్గీకరణ చట్టాన్ని కొట్టేశారు. కొట్టేసి ఏమన్నారు అంటే రాజ్యాంగంలో 341 అనే ఆర్టికల్ ఉన్నది, ఈ 341 అనే ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేసుకోవడానికి వీల్లేదు అన్నారు అని కొట్టేశారు. 2004 నవంబర్లో కొట్టేస్తే ఇప్పటి వరకు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇంత ఎందుకు ఆలస్యమైంది, ఇంత పెద్ద పోరాటంలో అంటే ఇదో ఇన్ని అడ్డంకులు ఉన్నాయి. ఎక్కడ పోతే అక్కడ రామస్వామి ఒక జడ్జి ఉండే, ఆయన మాల కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఆయన ఇన్ఫ్లుయెన్స్ రకరకాల పోయిన ప్రతి చోట వాళ్ళు ప్రభావితం. అంటే సామాజిక న్యాయం గురించి అడిగిన చోట సామాజిక న్యాయాన్ని అంగీకరించి అన్నదమ్ములం మనం సమానంగా వాటాలు పంచుకుందామని కదా నేను మాట్లాడాల్సింది. అన్నదమ్ములమని సమానంగా వాటాలు పంచుకునే అవకాశం లేనప్పుడు, తమ్ముడికి అన్యాయం జరిగితే అన్న వాట ఇయ్యనప్పుడు తమ్ముడికి అన్యాయం జరిగింది, అడిగిండు, అన్న ఇయ్యలేదు, ఏం చేస్తాడు తమ్ముడు? కోర్టుకు పోతాడు. కోర్టుకు పోయినప్పుడు కోర్టు తీర్పిస్తే కోర్టు తీర్పును కూడా నీవు అంగీకరించకుండా మళ్ళీ పై కోర్టుకు వెళ్ళావంటే నీకు ఇవ్వాలనే ఉద్దేశం లేదనే కదా అర్థం. అందుకోసం ఇంత ఆలస్యం కావడానికి కారణం ఏమిటంటే ఎప్పటికప్పుడు అడ్డంకులు సృష్టించటం మూలంగా ఒక 30 ఏళ్ల సమయం బట్టి. ఎస్సీ వర్గీకరణ కమిషన్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? ఎస్సీ వర్గీకరణ మీద ఇప్పటి వరకు ఇన్ని కమిషన్లు, రామచంద్రరాజు కమిషన్ వేశారు 96లో. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది 2004లో. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, చంద్రబాబు నాయుడు పోయాడు. రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి హామీ ఇచ్చాడు. ఎంత విచిత్రం అంటే ప్రతి అసెంబ్లీ సమావేశాల్లో అన్ని పార్టీలు మేము వర్గీకరణకు అనుకూలం అంటాయి. ఇప్పటి వరకు వర్గీకరణ వ్యతిరేకించిన ఒక్క పార్టీ కూడా లేదు. కానీ మాయావతి, రామవిలాస్ పాస్వాన్, అతావాలే, వీళ్ళు ముగ్గురు మాత్రమే వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారు మొత్తం దేశంలో. ఇప్పటికి కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈ రామవిలాస్ పాస్వాన్ కొడుకున్నాడు కదా, ఆయన ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఆయన మేము దీన్ని వ్యతిరేకిస్తున్నామని మొన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. మాయావతి కూడా మొన్న స్టేట్మెంట్ ఇచ్చింది. రామ్దాస్ అతావాలే ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. వీళ్ళు ముగ్గురు తప్ప వీళ్ళ పార్టీలు ఎంత? రామవిలాస్ పార్టీ ఒక బీహార్ రాష్ట్రానికి పరిమితమైన పార్టీ, రామ్దాస్ అతావాలే పార్టీ మహారాష్ట్రకు పరిమితమైన పార్టీ, మాయావతి ఉత్తరప్రదేశ్కి పరిమితమైన పార్టీ. ఆమెకు ఇప్పుడు పార్లమెంట్లో ఒక సీటు కూడా లేదు. ఇది పరిస్థితి. ఈ పరిస్థితిలో ఉన్న ఈ 3 పార్టీలు తప్ప బీజేపీ సపోర్ట్ చేసింది మొదటి నుంచి, కాంగ్రెస్ మొదటి నుంచి సపోర్ట్ చేసింది, సిపిఐ, సిపిఎం, విప్లవ పార్టీలు
పీపుల్స్ వార్ పార్టీ, మావోయిస్టు పార్టీ అందరూ సపోర్ట్ చేశారు. వీళ్ళందరూ చేసిన సపోర్టు వలన ఇంతమంది సపోర్ట్ చేసి తీర్మానాలు చేసి పంపించారు, కానీ అది ముందుకెళ్ళలే. అందుకోసం రామచంద్రరాజు కమిషన్ తర్వాత ఉషా మేర కమిషన్ వేశారు. ఎవరు? కాంగ్రెస్ గవర్నమెంట్. రాజశేఖర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఉషా మేర కమిషన్ వేయించాడు 2004లో. 2004లో ఉషా మేర కమిషన్ వేస్తే 2008లో ఆమె రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ కూడా ఏం చెప్పిందంటే, రామచంద్రరాజు కమిషన్ చెప్పింది న్యాయమే, మాలమాదిగల మధ్య అసమానతలు ఉన్నాయి, రిజర్వేషన్ ఫలాలు సమానంగా అందలేదు. ఆమె 4 సంవత్సరాలు స్టడీ చేసింది రాష్ట్రం అంతా తిరిగి, కనుక ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరించాలి అని ఆమె రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో ఏం చెప్పిందంటే, ఆ రిజర్వేషన్ వర్గీకరించాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి, రాజ్యాంగంలో ఉన్న 341 ఆర్టికల్, ఆ 341 ఆర్టికల్ను సవరించాలి పార్లమెంట్లో అని ఇచ్చింది. 2008లో రిపోర్ట్ ఇస్తే 8 నుంచి 14 వరకు కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఎక్కడ? సెంట్రల్లో. అమలు చేయలే, పార్లమెంట్లో చట్టం చేయలే. మళ్ళీ మాట్లాడితే మేము దీన్ని ఏకీభవిస్తున్నాం అంటారు. అయిపోయింది. 14లో మోడీ అధికారంలోకి వచ్చాడు. 14 నుంచి 24 మొన్న వరకు మోడీ అధికారంలో ఉన్నాడు. 10 సంవత్సరాల కాలం. 10 సంవత్సరాల కాలంలో ఉషా మెహ్రా కమిషన్ మోడీ టేబుల్ వెనక్కి తీసుకురాలే, పార్లమెంట్లో చర్చకు పెట్టలే, దాన్ని చట్టం చేయలే. చిట్ట చివరికి ఎంఆర్పిఎస్, పంజాబ్ గవర్నమెంటు కోర్టుల కేసు వేయటం మూలంగా ఆ కోర్టులో వేసిన కేసు మీద 2020లో అట్లా జరుగుతూ ఆనాడు ఈవి చిన్నయ్య కేసులో చెల్లదు అని తీర్పిచ్చారు కదా. 2020లో 5 మంది బెంచి చెల్లుతుంది అని తీర్పిచ్చారు. వర్గీకరణ చట్టం చెల్లదు అని 5 మంది జడ్జీలు తీర్పిచ్చారు. మళ్ళీ తిరిగి 5 మంది జడ్జీలు ఏమన్నారు 2020లో? అది 2004లో అంటే 2020లో ఏమన్నారు? ఒక 16 ఏళ్ల తర్వాత వర్గీకరణ చట్టం న్యాయమైందే, ఇది చెల్లుతుంది అన్నారు. అని అప్పుడు ఒక జడ్జి ఏమన్నాడంటే, వద్దన్నది 5 మంది జడ్జీలే, కావాలన్నది 5 మంది జడ్జీలే. కనుక ఇక్కడ కాంట్రడిక్షన్ ఉంటుంది. అందుకోసం దీన్ని ఏం చేయాలి? ఫుల్ బెంచ్ వేయాలి, రాజ్యాంగ ధర్మాసనం వేయాలి, హయ్యర్ బెంచ్ 7 మంది సభ్యులతో బెంచ్ వేయాలని రికమెండ్ చేశారు. రికమెండ్ చేస్తే చీఫ్ జస్టిస్ ఏం చేశాడు? ఆనాడు జస్టిస్ రమణ గారు ఉన్నారు, మన తెలుగు అతనే, ఆయన బెంచ్ వేశాడు, 7 మందితో బెంచ్ వేశాడు. ఆ 7 మంది బెంచ్ ఎప్పుడు 2020లో వేశారు. 2020 నుంచి వాళ్ళు అధ్యయనం చేసి వాదనలన్నీ విని మొన్న ఆగస్టు 1వ తారీఖు నాడు జడ్జిమెంట్ ఇచ్చారు. ఈ జడ్జిమెంటు చాలా సమగ్రంగా ఇచ్చారు. ఈ జడ్జిమెంటు నాకు తెలిసి నిన్న ఆగస్టులో కూడా ఎంతమంది వ్యతిరేకించారు సార్? ఎంతమంది అనుకూలంగా? 7 మంది జడ్జీలు ఉంటే అందులో ఒక్కరు మాత్రమే దాన్ని వ్యతిరేకించారు. 6 మంది దాన్ని ఏకపక్షంగా అంగీకరించారు. ఈ జడ్జిమెంటు 556 పేజీల జడ్జిమెంటు. ఇది 5 విభాగాలుగా ఉంది జడ్జిమెంట్ అంతా. మొదటి దాంట్లో ఉన్నటువంటి అంశాలన్నీ 1, 2 అంటే మనం సమాజానికి తెలియాలి. ఇప్పుడు ఏంటంటే కొద్దిమంది జడ్జిమెంట్ ముందులో పెట్టుకొని రకరకాల కన్ఫ్యూజన్లు క్రియేట్ చేస్తున్నారు. ఈ కన్ఫ్యూజన్ పోవాలంటే సమాజానికి జడ్జిమెంట్లో ఏముంది అందరు జడ్జిమెంట్ చదవలేరు కదా. అంటే మనకు 565 పేజీలు ఉన్న జడ్జిమెంట్ను చదవాలంటే లాయర్లకే సాధ్యం కాదు, మేధావులకే సాధ్యం కాదు. నిజానికి 565 పేజీల జడ్జిమెంట్ చదవాల్సిన అవసరం కూడా లేదు. లోతుగా లాయర్లు చదువుకుంటారు. ఆ జడ్జిమెంట్ క్రక్స్ ఉంటుంది, దాని ప్రధానమైన భావం ఏదైతే ఉంటుందో పేపర్లో వచ్చింది. ఇందులో ఉన్నటువంటి 5 విభాగాలుగా జడ్జిమెంట్ ఉంది. మొదటి విభాగంలో మొత్తం ఏం చెప్పారంటే పూర్వ నేపథ్యం అంతా చెప్పుకుంటూ వచ్చారు వాళ్ళు జడ్జిలు. ఈ పూర్వ నేపథ్యం ఏమిటి? రాజ్యాంగం ఏం చెప్తున్నది, రాజ్యాంగంలో నిబంధనలు ఏం చెప్తున్నాయి, తర్వాత రాజ్యాంగ ధర్మాసనం ఒకటి వేసాం 7 మంది బెంచీలు, ఈ ధర్మాసనం ఏం చెప్తున్నది, తర్వాత ఈవి చిన్నయ్య తీర్పు ఏం చెప్తున్నది 2004లో, ఆ తర్వాత దానికి సంబంధించిన రెఫరెన్స్లు ఏమున్నాయి, ఇవన్నీ మొదటి భాగంలో చెప్పారు. ఈ రెఫరెన్స్లన్నీ మనం చదవాల్సిన అవసరం ఉండదు మనలాంటి వాళ్ళ. లాయర్లకి మాత్రం రెఫరెన్స్ చేయడం కోసం పనికి వస్తుంది మొదటి భాగం. రెండో భాగానికి వచ్చేసరికి వాదన చేసేవాళ్ళు ప్రతివాదులు, అంటే మనకు వాది ప్రతివాది అని ఉంటారు. నేను పిటిషన్ వేస్తే నేను వాదిని అవుతా, నాకు వ్యతిరేకంగా ఇంకొకటి వేస్తే ప్రతివాది అవుతారు. ఇక్కడ ఎంఆర్పిఎస్ పంజాబ్ గవర్నమెంట్ పిటిషన్ వేశారు, ఏమని? వర్గీకరణ అమలు కావాలి. ఇదంతా రెండో భాగంలో చెప్పారు. అందులో ఎంఆర్పిఎస్ ఉన్నది, వీరస్వామి గారు ఉన్నారు, మందకృష్ణ అన్న ఉన్నాడు. తర్వాత ప్రతివాదులు ఎవరున్నారు? మాల మహానాడు నుంచి మల్లెల వెంకట్రావు ఉన్నాడు. తర్వాత గవర్నమెంట్ ఉన్నది, స్టేట్ గవర్నమెంట్ ఉన్నాయి, వీళ్ళు ప్రతివాదులు. సుప్రీంకోర్టు వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చింది. గవర్నమెంట్ ఏమనుకుంటుందో చెప్పండి అండి. ఇదంతా వాద ప్రతివాదనకు సంబంధించి రెండో భాగంలో చెప్పారు. ఇక మూడో భాగంలోకి వచ్చేసరికి ఏమన్నారంటే మొత్తం ఇష్యూస్ డిస్కస్ చేశారు. ఏమిటి సమస్య?
ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16. రాజ్యాంగం ప్రకారము రిజర్వేషన్లు ఇవ్వాలంటే ఆర్టికల్ 15, 16, 14, 15, 16 ఈ 3 ఆర్టికల్లోనే రిజర్వేషన్ గురించి చెప్తారు. సమానత్వం, మనుషులందరూ సమానం, సమానంగా ఉద్యోగ అవకాశాలు, సమానంగా విద్యా అవకాశాలు ఈ ఆర్టికల్స్ చెప్తాయి. ఈ సమానత్వం అనే భావనకి ఎక్కడైనా దెబ్బ తగులుతుందా అనేది ఇక్కడ డిస్కస్ చేశారు 3వ భాగంలో. ఇక 4వ భాగానికి వచ్చేసరికి ఏమన్నారంటే మొత్తం ఎనాలసిస్ చేశారు, జడ్జిమెంట్ అంతా. ఈ ఎనాలసిస్లో దీన్ని రిజర్వేషన్ల చరిత్ర ఏమిటి, అంబేద్కర్ ఏమన్నాడు, రిజర్వేషన్లు ఎట్లా వచ్చాయి, తర్వాత ఉపవర్గీకరణ చేయొచ్చా, క్లాసిఫికేషన్ చేయొచ్చా, దీనికి సంబంధించిన అడ్డంకులు ఏమైనా ఉన్నాయా, కేసులు ఇంతకుముందు జడ్జిమెంట్ ఏమొచ్చాయి, ఇవన్నీ వీటన్నిటిని ఇక్కడ డిస్కస్ చేశారు. ఇక 5వ దాంట్లో ఏం డిస్కస్ చేశారంటే పూర్తిగా దీనికి సంబంధించిన ఒక ముగింపును, కంక్లూజన్. మనకి ఇది కంక్లూజన్. నేను అప్పీల్ చేస్తున్నా మీ మీడియా ద్వారా, ఇంటర్నెట్లో జడ్జిమెంట్ ఉన్నది, ఎవరైనా సరే మీరు 5వ చాప్టర్ ఒక్కటి చదవండి. ఈ 5వ చాప్టర్ ఒక 8 పేజీలలో ఉంది. ఇది ఒక్కటి చదివితే మీకు అర్థమవుతుంది. దీనిలో కొందరు మేధావుల పేరు మీద స్వయం ప్రకటిత మేధావులు ఉన్నారు. కొందరు ఈ స్వయం ప్రకటిత మేధావులు మేము సామాజిక న్యాయాన్ని అంగీకరిస్తున్నామని చెబుతూనే, మేము వర్గీకరణను సపోర్ట్ చేస్తున్నామని చెబుతూనే కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. అందుకే కన్ఫ్యూజన్ ఉండకుండా ఉండాలంటే ఈ 8 పేజీల జడ్జిమెంట్ చిట్ట చివరికి ఉంటుంది. 5వ చాప్టర్ ముగింపు అన్నారు వాళ్ళు, దాన్ని కంక్లూజన్స్ అన్నారు. ఈ కంక్లూజన్ లో ఏం చెప్పారంటే ఆర్టికల్ 15, ఆర్టికల్ 14, ఆర్టికల్ 16, 341 ఇవి ప్రధానం సమస్య మనకి. అందుకోసం ఆర్టికల్ 14 ప్రకారము అందరికీ రిజర్వేషన్ అందాలి. ఇది న్యాయం. వెనుకబడిన వారు వీళ్ళు ఏమన్నారు, 2004లో 5 మంది జడ్జీలు విడగొట్టొద్దు వీళ్ళని, ఎందుకంటే వీళ్ళందరూ ఒకటే, ఎస్సీలు ఒకటే, సజాతీయమైన గ్రూప్, ఇది హోమోజెనియస్ అన్నారు. ఈ సజాతీయమైన గ్రూప్ ఏదైతే ఉన్నదో దీన్ని విడగొట్టొద్దు అన్నారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పారంటే దీన్ని విడగొట్టొచ్చు, ఇది సజాతీయమైన గ్రూప్ కాదు, ఇది విజాతీయమైన గ్రూప్, ఇది హెటరోజీనియస్ గ్రూపు. ఎందుకు అంటే డక్కలైనా మాదిగైనా ఒకటి కాదు, సింధైనా మాస్ట్ అయినా ఒకటి కాదు, బైండ్లైనా మాదిగైనా ఒకటి కాదు, మాలైనా మాదిగైనా ఒకటి కాదు, మంచం పొత్తు లేదు, కంచం పొత్తు లేదు. ఓకే, అట్లే బైండ్లో అయితే మామూలుగా కొన్ని కులాలు అంటరానితనం కూడా ఉంటుంది వీళ్ళ మధ్య. మాదిగోళ్ళు డక్కలలో కన్నం పెడతారు, డక్కలలో మాదిగోళ్ళు ముట్టుకోరు. మొత్తం సమాజంతో వీళ్ళకి అంటచబిలిటీ ఎట్లా ఉందో వీళ్ళలో కూడా అంటచబిలిటీ ఉంది. అంటే ఇది హోమోజీనియస్ గ్రూప్ కాదు కదా, ఒకే గ్రూప్ కాదు ఇది. కనుక ఈ గ్రూపు మధ్య అనేకమైన అసమానతలు ఉన్నాయని ఈ జడ్జిమెంట్ చెప్పింది, మొన్న జడ్జిమెంట్. ఇంత క్లియర్ కట్గా ఆనాడు ఏమన్నారంటే ఈ గ్రూపు ఒకటే గనక మీరు వర్గీకరించొద్దు అన్నారు. ఇది ఒకటి కాదు, ఒకటి కాదనడానికి ఎన్నో నివేదికలు ఉన్నాయి అని చెప్పారు. ఈ నివేదికల ప్రకారము వెనకబాటుతనాన్ని ప్రాతిపాదికగా తీసుకున్నప్పుడు రిజర్వేషన్ ప్రయోజనాలు అందరికీ సమానంగా అందాలి కదా, అందరికీ సమానంగా అందాలనుకున్నప్పుడు 341 ఆర్టికల్ తప్పుగా వక్రీకరించారు. ఎవరు? 2004 జడ్జిమెంటు తప్పుగా దాన్ని వ్యక్తీకరించారు, ఒక కల్పిత గాథ లేక చెప్పారు. నిజంగా ఏం చెప్తున్నది ఆర్టికల్ 341? రాష్ట్రపతి అనే వ్యక్తి ఒక ఎస్సీలను ఎవరినైనా కొత్త కులాన్ని అందులో చేర్చాలన్నా, ఇంకో కులాన్ని అందులోంచి తీసేయాలన్నా రాష్ట్రపతి జోక్యం చేసుకుంటాడు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా ఈ పని చేస్తారు. ఇది ఒక్కటి మాత్రమే 341 ఆర్టికల్లో ఉంది, ఇంతే. వర్గీకరించొద్దనే మాట లేదు. 2004 నవంబర్లో 5 మంది జడ్జీలు ఏం చేశారంటే దీన్ని సాకుగా పెట్టుకొని వర్గీకరించడానికి వీలు లేదు అన్నది. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఉపవర్గీకరణ 341కి వ్యతిరేకం కాదు, ఉపవర్గీకరణ 341 ఆర్టికల్ ప్రకారం వర్గీకరణ చేసుకోవచ్చు. ఈ చేసుకోవచ్చు అనేది రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు. ఆనాడు సుప్రీంకోర్టులో వాళ్ళు ఏమన్నారంటే రాష్ట్ర ప్రభుత్వాలకి రైటు లేదు అన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వర్గీకరణ చేసుకోవచ్చు అని వీళ్ళు అంటున్నారు. ఈ ఎస్సీలలో ఉన్న సామాజిక న్యాయాన్ని అందరికీ అందించాలంటే మొట్టమొదలు రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్లా చేయాలి, ఫస్ట్ మీరు న్యూమరికల్ డాటా సేకరించాలి అన్నారు. న్యూమరికల్ డాటా అంటే గణాంకాలు సేకరించాలి. ఈ గణాంకాలు సేకరించడానికి ఏ కులంలో ఎంతమంది ఉన్నారు, ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం కదా. 2014-15లో జరిగిన లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కులం లెక్క చాలా స్పష్టంగా 1000 మంది ఉంటే 1000 మందిని రాశారు, 600 మంది ఉంటే 600 మంది రాశారు, 17,000 ఉంటే 17, లక్షలు ఉంటే లక్షలు రాశారు. కనుక మళ్ళీ ఒక్క రోజులోనే
ఆ సమాచారం తెప్పించుకున్నారు. అది ఎట్లా సాధ్యమవుతుంది సార్? ప్రతి గ్రామంలో ఒక గవర్నమెంట్ ఒక అనౌన్స్మెంట్ చేసింది సార్ పేపర్లలో, మీరు ఎవరెవరు ఎక్కడున్నా సరే వెళ్ళి మీ ఇంట్లో ఉండండి, రేపు మీ ఇంటికి విఆర్ఓ వస్తాడు, విలేజ్ సెక్రటరీ వస్తాడు, మీ ఇంట్లో ఉంటే మీ జనాభా లెక్కలు తీసుకుంటాడు అని తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్ చేసి, అనౌన్స్ చేయగానే అందరూ ఆ రోజు ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు జనాభా లెక్కల కోసం. అందరు ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. చాలా మంది మేధావులు ఇది చాలా క్లిష్టమైన పని అని చెప్తున్నారు కదా, తప్పుదారి పట్టిస్తున్నారు. నేను అదే చెప్తున్నా. అందుకే జనాభా లెక్కలు చేయడం సులభమే అంటారా ఈ రోజుల్లో? అసలుకి ఈ రోజుల్లో ఎంత సులభం అంటే ఎవరి ఇంట్లో వాడు ఉండి కూడా జనాభా లెక్కలు చేయొచ్చు, అంత సులభమైన. ఎందుకంటే సోషల్ మీడియా డెవలప్ అయిన ఈ రోజుల్లో ప్రతి గ్రామంలో విలేజ్ సెక్రటరీ ఉంటాడు. ఆ విలేజ్ లో జనాభా లెక్కలు మాదిగోళ్ళు ఎంత ఉన్నారు, మాలోళ్ళు ఎంత ఉన్నారు, పంబాలోళ్ళు ఎంత ఉన్నారు, రెల్లి వాళ్ళు ఎంత ఉన్నారు, బైండ్లోళ్ళు ఎంత ఉన్నారు, బ్యాగరోళ్ళు ఎంత మంది ఉన్నారు అని మొత్తం లెక్కలు ఊళ్ళో ఉంటాయండి. మనుషులు ఎక్కడున్నా కూడా ఊళ్ళో లెక్కలు ఉంటాయి. మనుషులు ఎక్కడున్నా నువ్వు ఆయన దగ్గర నుంచి విలేజ్ సెక్రటరీ నుంచి లెక్కలు తెప్పించుకోవడం అనేది ఒక ఫార్మేట్ తయారు చేసి నువ్వు మెయిల్లో పెట్టేస్తే ఆ విలేజ్ సెక్రటరీ మళ్ళీ సాయంత్రానికి పొద్దున పెట్టేస్తే సాయంత్రానికి వచ్చేస్తాయి లెక్కలు. ఒకవేళ అది కూడా కాకపోతే సమగ్ర కుటుంబ సర్వే ఒక రోజులో చేశారు కదా, అదే విధంగా ఇప్పుడు సమగ్ర కుటుంబ సర్వే అనేది అన్ని కులాలను చేశారు. అన్ని కులాలని. ఇది ఇప్పుడు జస్ట్ ఎస్సీ కులాలే కదా మీరు చేస్తున్నది. ఒక 60 లక్షలు 70 లక్షలు ఉన్న ఎస్సీ కులాలని చేస్తున్నారు. చాలా సింపుల్గా హాఫ్ డేలో అయిపోతుంది చేయడానికి. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మీరు జనాభా గణాంకాలు తీసుకొని వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏమిటి, వాళ్ళ సామాజిక పరిస్థితి ఏమిటి, వాళ్ళ ఎంత జనాభా ఉందో తీసుకొని వర్గీకరణ చేయవచ్చు, రాష్ట్ర ప్రభుత్వమే చేయాలి, రాష్ట్ర ప్రభుత్వంకి ఆ రైట్ ఉన్నదని చాలా స్పష్టంగా చెప్పింది. అందుకే కన్ఫ్యూజన్ గురి కావాల్సిన అవసరం లేదు, కన్ఫ్యూజన్ క్రియేట్ చేయవలసిన అవసరం లేదు. సింపుల్గా జరిగేదానికి ఏమంటున్నారంటే అసలుకు ఒక బైండ్ల ఆయనకి ఒక పంబాల ఆయనకి సామాజిక నేపథ్యాన్ని ఎట్లా తెలుసుకుంటారు అనే మాట మాట్లాడుతున్నారు. ఎట్లా తెలుసుకుంటారు? సింపుల్. ఎట్లా తెలుసుకుంటారు? నీ ఇంట్లో ఒక 6,000 మంది పంబాల వాళ్ళు ఉన్నారనుకోండి, 6,000 మందిలో చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఒక డాటా, 10th చదివిన వాళ్ళు ఎంతమంది, డిగ్రీ చదివిన వాళ్ళు ఎంతమంది, పీజీ చదివిన వాళ్ళు ఎంతమంది, ఉద్యోగస్తులు ఎంతమంది, 4 కాలమ్స్ పెట్టు, టిక్ చేస్తారు కదా అక్కడ. సింపుల్గా తేలిపోతుంది కదా. సింపుల్గా తేలిపోయినప్పుడు అప్పుడు 6,000 మందిలో వాళ్ళ ఆర్థిక స్థితి ఏంటి, సామాజిక స్థితి ఏమిటి, ఉద్యోగాల్లో ఉపాధిలో వాళ్ళ స్థానం ఏమిటి, చదువుల్లో వాళ్ళ స్థానం ఏంటి అని మనకు తెలిసిపోతుంది కదా. దాన్ని బట్టి వాళ్ళని ఏ గ్రూప్లో పెట్టాలన్నా, బి గ్రూప్లో పెట్టాలన్నా, సి గ్రూప్లో పెట్టాలన్నా, డి గ్రూప్లో పెట్టాలని మనకు అర్థమవుతుంది కదా. ఇంత సింపుల్ లాజిక్ను ఎందుకు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు అంటే వర్గీకరణ కాకుండా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి మేధావులు అనుకునేటటువంటి వాళ్ళు సమాజాన్ని తప్పుదారి. సరే సార్, మీరు చెప్తున్నట్టు ఒకవేళ కన్ఫ్యూజ్ అయితే కూడా ఇప్పుడు మన జాతులకు వచ్చే నష్టం ఏందనంటే, ఒకవేళ ఈ మెసేజ్ పంపించడం వల్ల మన కులాలకు వచ్చే నష్టం ఏందనంటే, అయితే కన్ఫ్యూజ్ అయితే ఏం జరుగుతుందంటే సమాజంలో విలువైన కాలం వృధా అయిపోతుంది సార్. ఇప్పటికే 30 సంవత్సరాల కాలం వృధా అయిపోయింది ఎస్సీల మధ్యన. వాళ్ళు మానసికంగా విడిపోయి ఉన్నారు సార్. దళితుల మీద దాడులు జరుగుతుంటే వీళ్ళిద్దరు ఒకటి కావటం లేదు, దళితుల భూమిని ఆక్రమించుకుంటుంటే వీళ్ళిద్దరు ఒకటి ఏకభావం లేదు, మొత్తం ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు పరం చేస్తుంటే, రిజర్వేషన్లను తీసేస్తుంటే వీళ్ళిద్దరు ఏకం కావటం. అదేవిధంగా రిజర్వేషన్ రోస్టర్ పాయింట్ అమలు చేయకపోతే, రిజర్వేషన్లు సరిగ్గా అమలు చేయకపోతే చదువుల్లో ఉద్యోగాల్లో ఏకం కావటం లేదు. సప్లాన్ అనేది ఒక చట్టం ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా. సప్లాన్ అనేది 10 సంవత్సరాల కాలంలో అమలు చేయలేదు. అంటే 1,00,000 కోట్లు బడ్జెట్ పెడితే 1,00,000 కోట్లు ఎస్సీలకి 30 కోట్లు, 1,00,000 కోట్లలో 30,000 కోట్లు రావాలి. 2,00,000 కోట్లు పెడితే 60,000 కోట్లు రావాలి ఎస్సీలకి. 10 సంవత్సరాల కాలంలో ఎవరైనా అడిగారా? అడగలే. ఆనాడు పోరాటం చేసి సాధించుకున్నారు, కానీ చట్టాన్ని అమలు చేయకపోతే ఎవరు అడగలేకపోయారు. మాలలు అడగలే, మాదిగలు అడగలే. ఎవరి పదవులు వాళ్ళు చూసుకున్నారు. వాళ్ళకు పదవులు మాత్రమే అవసరం, పదవులు చూసుకున్నారు. రాజకీయ నాయకులు పదవులను దృష్టిలో పెట్టుకొని మాట్లాడలేదు. తర్వాత మిగతా మేధావులు ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళకు పదవులు కావాలని చెప్పేసి పదవుల కోసం ఉన్నారు తప్ప ప్రశ్న వేయలేదు. అందుకోసమే ఇన్ని రకాలుగా నష్టం జరిగింది సమాజంలో. ఈ నష్టాన్ని నివారించాలంటే, ఈ నష్ట నివారణ కోసం ఖచ్చితంగా వీళ్ళ మధ్యన కన్ఫ్యూజన్ క్రియేట్ అయితే మళ్ళీ ఇంకేదో కేసు పడితే, ఇవాళనే సోషల్ మీడియాలో చూశాను మీ దగ్గరికి వచ్చే ముందు సుప్రీంకోర్టులో దీన్ని రివ్యూ పిటిషన్ వేసినట్లుగా ఒక తప్పుడు సమాచారాన్ని స్కూల్ చేశారు. నేను ఒక అడ్వకేట్కి పంపించి నిజమేనా ఇది అలో, అసలు సుప్రీంకోర్టులో అలో కావాలంటే ధర్మాసనం, రాజ్యాంగ ధర్మాసనం తీర్పిచ్చింది. రాజ్యాంగ ధర్మాసనం మీద రివ్యూ వేయాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ జరగకుండా పిటిషన్ అలో చేయలేరు వాళ్ళు. రిజిస్టర్ పిటిషన్ రిజెక్ట్ చేయొచ్చు.
జడ్జీలు దాన్ని అలో చేయకపోవచ్చు, ఓకే కానీ సోషల్ మీడియాలో రివ్యూ పిటిషన్ వేశారని మొత్తం పంపించేస్తారు ప్రచారం. తర్వాత కొన్ని సంఘాల నాయకులు మేము అప్పీలుకు పోతాం అంటున్నారు. రాజ్యాంగ ధర్మాసనం నాయన కొద్దిగా నువ్వు నాలెడ్జ్తో మాట్లాడు. ఓకే రాజ్యాంగ ధర్మాసనం మీద ఇంకొకటి వేయడానికి వీలు లేదు. నువ్వు అప్పీల్కి ఎక్కడికి పోతావు? సుప్రీంకోర్టు కాదనుకోండి ఇంకేముంటుంది? ఎక్కడికి పోవాలంటే ఐక్యరాజ్య సమితికి పోవాలి. ఓకే ఇంటర్నేషనల్ కోర్టు ఉంది కదా, ఇంటర్నేషనల్ కోర్టుకు హేగ్లోనే ఇక్కడ ఉంది ఆ కోర్టు, అక్కడికి వెళ్ళాలి. ఓకే ఇక్కడ ఉన్న సుప్రీం కోర్టులోకి నువ్వు వెళ్ళడానికి అవకాశం లేదు. నాకు తెలిసిన లీగల్ నాలెడ్జ్ ప్రకారం లేదా కొద్ది మంది ఇప్పటి వరకు లాయర్లతో సీనియర్ లాయర్లతో మాట్లాడిన దాని ప్రకారం ఎప్పుడైనా సరే నెక్స్ట్ బెంచ్ వేయాలంటే ఈ 7 మంది కూర్చున్నారు కదా, ఈ 7 మందిలో ఏమైనా భిన్నాభిప్రాయాలు ఏర్పడితే మనం దీన్ని పరిష్కరించలేకపోతున్నాం, మన నాలెడ్జ్ సరిపోతలేదు, ఇంకో 2 అభిప్రాయం తీసుకుందాం అనుకున్నప్పుడు వీళ్ళే రికమెండ్ చేసి 9 మెంబర్స్ బెంచ్ చేస్తారు. కనుక వీళ్ళు రికమెండ్ చేయలే 9 మెంబర్స్ తీర్పు ఇచ్చేసారు, రాలే తీర్పు ఇచ్చేశారు. కనుక నెక్స్ట్ బెంచ్ అనేది ఉండదు, నీవు అప్పీల్కి వెళ్ళటం ఉండదు. నీకు ఉన్న అవకాశం వల్ల రివ్యూ పిటిషన్ అవకాశం ఉంది. ఆ రివ్యూ పిటిషన్ కూడా అలో అవుతుందా కాదని చెప్పలేము మనం. సరే దీన్ని వ్యతిరేకించే వాళ్ళ సంగతి పక్కన పెడితే ఇప్పుడు వచ్చిన ఆమోదాన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చేయాల్సిన కార్యాచరణలు ఏంటంటే ఏం చెప్తారు? ఇమ్మీడియట్గా జడ్జిమెంట్ రాగానే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలోనే మాట్లాడాడు, 2 మాటలు మాట్లాడాడు. అవసరమైతే రేపు జరిగే మన ఇందులో కూడా రిజర్వేషన్ పెడతాం జాబ్స్లో. ఆయన ఏమన్నాడు? మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో నేనే మొదలు అమలు చేసే రాష్ట్రంగా ఉంటాను. 2వ మాట, అవసరమైతే గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ తెచ్చి చేస్తా అన్న. 3వ మాట, ఇప్పుడు వచ్చిన గ్రూప్ 1 గ్రూప్ 2 డిఎస్సి అన్ని ఉద్యోగాల్లో వెంటనే రిజర్వేషన్ వర్గీకరణ అమలు చేస్తా, వేగంగా చేసి దాంట్లో అమలు చేసి మాదిగలకు న్యాయం చేస్తా, రిక్రూట్మెంట్ అవసరమైతే రిక్రూట్మెంట్ ఆపి మాదిగలకు న్యాయం చేస్తా. 3 మాటలు మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాం మీ ఛానల్ ద్వారా, వారు చెప్పిన మాట విన కట్టుబడి ఉండాలి. ఆయన ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు, 14వ తారీఖు నాడు వస్తాడు, 15వ తారీఖు జెండా వందనం ఉంది, 16వ తారీఖు నాడు సబ్ కమిటీ వేసి దీని మీద అయితే చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పింది, ఒకవేళ సరిగ్గా జరగకపోతే మళ్ళీ మీరు కోర్టుకు న్యాయ సమీక్ష అధికారం ఉంది, కోర్టుకు వచ్చే అవకాశం ఉంది అనేది చెప్పింది. దాన్ని చాలా జాగ్రత్తగా చేయాలి. ఎంత జాగ్రత్తగా చేయాలంటే న్యూమరికల్ డేటా సేకరణ అనేది ప్రధానమైన పాయింట్ చెప్పింది. ఆ ప్రధానమైన పాయింట్ నీకు జనాభా గణాంకాలను సంపూర్ణంగా నువ్వు తెచ్చుకున్నప్పుడే ఎవరి జనాభా ఎంత ఉందో ఈ జనాభా ప్రకారం నేను ఒక కమిషన్ వేశాను, జనాభా లెక్కలు తీసుకున్నాను, ఒక రిపోర్ట్ తయారు చేశాను, దీన్ని అసెంబ్లీలో చర్చకు పెట్టాను, అసెంబ్లీలో అందరూ ఆమోదం తీసుకున్నాను, గవర్నర్ దగ్గరికి పంపించాను, గవర్నర్ దీన్ని ఆమోదం ఇచ్చారు, నేను గెజిట్లో చట్టంగా ప్రచురిస్తున్నా. ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఒక కోర్టు తీర్పు అమలు కావాలంటే కావాల్సిన ప్రాసెస్. అందుకే రేవంత్ రెడ్డి గారు రాగానే మొట్టమొదలు ఒక కమిషన్ వేయాలి. కమిషన్ వేసి జనాభా లెక్కలు ఇమ్మీడియట్గా సమీకరించాలి. 1 రోజా 2 రోజుల్లో మీరు టైం తీసుకొని జనాభా లెక్కలు తీసుకొని వాళ్ళ ఆర్థిక రాజకీయ సామాజిక పరిస్థితి మీద ఒక రిపోర్ట్ తయారు చేయించాలి. ఆ రిపోర్ట్ తయారు చేయించి వెంటనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి అసెంబ్లీ సమావేశాల్లో దాన్ని కొందరు అంటున్నారు వేగంగా చేయాలి అంత ఈజీగా ఎట్లా అవుతుందని మాట్లాడుతున్నారు మేధావులు. వేగంగా చేయాలంటే ఈ దేశ ప్రధానమంత్రి గారు మోడీ గారు అగ్రకుల పేదలకు 10% రిజర్వేషన్ ఇచ్చాడండి. 10% రిజర్వేషన్ ఇచ్చాడు. కమిషన్ వేశాడా? ఏమైనా రిపోర్ట్ తెచ్చుకున్నాడా? కమిషన్ వేయకుండా రిపోర్టు తెచ్చుకోకుండా అమలు చేశాడు. అంటే రాజు తలుచుకుంటే ఏదైనా చేయగలడు. ప్రధానమంత్రి తలుచుకుంటే తన సామాజిక వర్గానికి సంబంధించి 10% రిజర్వేషన్ కల్పించాడు. ముఖ్యమంత్రి తలుచుకుంటే ఏమైనా చేయగలడు. అందుకోసం వేగంగా ఏదో జరిగిపోతుంది వెంటనే చేయొచ్చు అని మేధావులు మాట్లాడుతున్నారని కొందరు మేధావులు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి తలుచుకుంటే ఎంత వేగంగానైనా చేయవచ్చు, ప్రభుత్వం తలుచుకుంటే ఎంత వేగంగానైనా చేయవచ్చు. సుప్రీంకోర్టు చెప్పిన తీర్పులన్నిటిని, హైకోర్టు చెప్పిన తీర్పులన్నీ చట్టాలుగా మారలే. ఆ సుప్రీంకోర్టు చెప్పిన అన్ని విషయాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత మేరకి వాటిని తీసుకోగలదో అంత మేరకి తీసుకొని వాటి మీద చట్టం చేస్తుంది. క్రిమిలేయర్ అనే ఒక మాట మాట్లాడారు. క్రిమిలేయర్ ఇది పెద్ద సమస్యగా పరిణమిస్తుందని మాట్లాడుతున్నారు. క్రిమిలేయర్ అనేటటువంటి అంశం బీసీలలో అమలు అవుతున్నది, ఎస్సీ ఎస్టీలలో కూడా అమలు కావాలని వాళ్ళు చెప్పారు. చెప్పిన దాన్ని పరిగణలోకి తీసుకుంటారో తీసుకోరనేది శాసనసభ నిర్ణయించుకుంటుంది. ఆ చర్చ వచ్చినప్పుడు దాని గురించి కూడా మాట్లాడతారు. కనుక ఎంత వేగంగానైనా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు రేవంత్ రెడ్డి అటు చంద్రబాబు నాయుడు ఇద్దరు వెంటనే చట్టం చేసి ఇన్నాళ్ళు అన్యాయానికి గురైనటువంటి సామాజిక వర్గాలకు న్యాయం చేకూర్చాలి. ఈ విడిపోయినటువంటి ఐకమత్యం, ఈ వర్గీకరణ అయిపోతేనే ఐకమత్యం వస్తుంది.
మాల మేధావులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ ద్వారా. మాలల మేధావులను ఒప్పుకుంటారు కదా మీరైతే? ఎందుకు లేరు? వాళ్ళ దాంట్లో మేధావులు ఉన్నారు కదా. ఓకే. వాళ్ళు ఏం మాట్లాడుతున్న తర్వాత సంగతి. ఓకే. మేధావులు అంగీకరించాలి. ఓకే. గోరటి వెంకన్న గారు ఓకే. మొన్న శాసన మండలిలో మాట్లాడారు. శాసన మండలిలో మాట్లాడినటువంటి గోరటి వెంకన్న గారు వర్గీకరణకి నేను సపోర్ట్ చేస్తున్నా అన్నాడు. ఓకే. ఆయన మొదటి నుంచి నేను ఒక మేధావుల మీటింగ్ పెడితే కూడా యూనివర్సిటీలో వచ్చి మాట్లాడాడు సపోర్టుగా. తన శాసన మండలిలో భావోద్వేగానికి గురై కొన్ని విషయాలు మాట్లాడాడు. కానీ ఆయన సారాంశంలో వర్గీకరణకి అనుకూలంగా ఉన్నాడని నేను భావిస్తున్నా, ఉండాలని కోరుకుంటున్నా. రేపు ఓపెన్గా బహిరంగంగా వచ్చి మాల మేధావులారా, మాల ప్రజలారా, మీరు సంయమనంతో ఉండండి, వర్గీకరణ చట్టాన్ని అమలు చేసుకుంటేనే మన మధ్యన ఐకమత్యం వస్తుంది, ఇది సామాజిక న్యాయం అని గోరటి వెంకన్న రేపు మాట్లాడతాడు. ఆయన ఒక మేధావి. గంట చక్రపాణి గారు ఒక మేధావి. ఆయన వర్గీకరణ చట్టానికి 1994 నుంచి నేను సపోర్ట్ చేస్తున్నానని అంటున్నారు. సంతోషం. వారు కూడా వెంటనే దీని మీద సానుకూలంగా కొన్ని ఛానల్లో మాట్లాడినట్లు విన్నాను నేను. చాలా సంతోషం. కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకుండా వెంటనే ఆయన ఏంటంటే కోర్టుకు వెళ్ళాలని అడ్డుపడేటటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ కన్విన్స్ చేయవలసిన బాధ్యత ఆయన మీద. తర్వాత మనకి కాకి మాధవరావు గారు ఉన్నారు, మాజీ చీఫ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఆయన ఆనాడు వర్గీకరణకు సపోర్ట్గా మాట్లాడాడు, నేను విన్నాను. కనుక ఆయన ఇప్పుడు బయటకు వచ్చి వర్గీకరణ మనం అంగీకరిద్దాం, ఆయన మాల కమ్యూనిటీ ఏకీభవిద్దాం, అంగీకరిద్దాం, ఈ సమస్య పరిష్కరించుకుందామని ఆయన మాట్లాడాలి. తర్వాత మనకు ఆకునూరు మురళి గారు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్, ఆయన కూడా బయటకు వచ్చి మాట్లాడాలి. మల్లెపల్లి లక్ష్మయ్య గారు ఉన్నారు, ఆయన మేధావి, ఆయన కూడా బయటకు వచ్చి మాట్లాడాలి. ఇట్లా కవులు, కళాకారులు, మేధావులు ఉన్నటువంటి వాళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడటం మూలంగా మాదిగా మాల మేధావులు అక్రాస్ ద టేబుల్ కూర్చొని మాల కులాలు ఏమిటి, మాదిగ కులాలు ఏమిటి, కొందరు అంటున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏవేవో ఉన్నాయంటున్నారు. అన్ని గణాంకాలు లెక్కలు ఉన్నాయండి. పేపర్లు లేకుండా, లెక్కలు లేకుండా సోది మాట్లాడితే సమాజాన్ని పక్కదారి పట్టిస్తే, చూడండి ఇక్కడ ABCD గ్రూపులు ఉన్నాయి. ఏ గ్రూపుల్లో ఏ ఉన్నాయి? ఉదాహరణకి ఇక్కడ ఏ గ్రూప్ ఉన్నది, రెల్లి అని ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెల్లి విశాఖపట్నంలో ఉంటారు, మన తెలంగాణలో తక్కువ ఉన్న వాళ్ళు ఎంత జనాభా ఉంటే వాళ్ళకి అంతే ఇస్తారు. ఆది ఆంధ్రులు అని ఉన్నారు, ఆది ఆంధ్రులు D గ్రూప్లో ఉన్నారు. D గ్రూప్లో ఉన్న ఆది ఆంధ్రులు మన దగ్గర లేరు అనుకో, తెలంగాణలో లేరు అనుకో, అది D గ్రూప్ ఉండదు ఇక్కడ. అట్లే ఇక్కడ నేతకాని ఉన్నారు, మాలలో ఎక్కువ ఉన్నారు. నేతకానికి ఎక్కడ ఇంపార్టెన్స్ ఇల్లు అక్కడ ఇవ్వాలి. ఉదాహరణకి ఇక్కడ ఏం చేశారు, B గ్రూప్లో అంటే మాదిగలకు సంబంధించిన B గ్రూప్లో అరుంధతి, బుడగజంగం, మాస్టి, మాంగు, సింధు, డక్కలి B గ్రూప్లో పెట్టారు. అంటే మాదిగలతో కలిపి పెట్టారు. ఇది తప్పు. డక్కలోళ్లను మాదిగలతో కలిపి పెడితే డక్కలోళ్ళకి లాభం జరగదు. సింధోళ్లను మాదిగలతో కలిపి పెడితే మాదిగలకి సింధోళ్ళకి లాభం జరగదు, బైన్లోళ్ళకి లాభం జరగదు, బుడగజంగానికి లాభం జరగదు. తెలంగాణలో ఏం చేయాలి, డక్కలోళ్ళని, సింధోళ్లను, మాస్టోళ్లను, బుడగజంగాలను, బైన్లోళ్ళను ఏ గ్రూప్లోకి తీసుకురావాలి. పెడితే ఏమవుతుందంటే వాళ్ళకి డైరెక్ట్ ఎఫెక్ట్ అవుతుంది, ఉపకులాలకి న్యాయం జరుగుతుంది. కనుక ఈ వర్గీకరణ చేసుకోవటం, ఏ కులం ఎందులో ఉండాలని చేసుకోవడం పెద్ద విషయం కాదు కదా. కనుక అక్రాస్ ద టేబుల్ రండి, కూర్చొని ఎక్కడెక్కడ మనం పెడదామో మనం గవర్నమెంట్కి ఒక ప్రపోజల్ ఇద్దాం. ఇదో మేము అందరం ఐకమత్యంతో, ఒక ఏకీభావంతో నీ దగ్గరికి వస్తున్నాం, మాట్లాడుతున్నాం అని చెప్తాం. దానికి ముందుకు రాక మీరు ఏవేవో సమస్యలు క్రియేట్ చేయాలని ఆలోచన చేయొద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నా, చేతులు ఎత్తి విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికే 30 ఏళ్ళుగా మన ఐకమత్యం దెబ్బతిని కోల్పోయిన దాన్ని సవరించుకోవడానికి ఇది ఒక మంచి సందర్భం అని కోరు. సార్, మీరు చెప్పిన గుణాంకాలతో, ఆధారాలతో చూస్తే వ్యక్తిగతంగా నాకు ప్రశ్న అడగాలనిపిస్తుంది సార్. ఏ మతం వాళ్ళైనా కూడా, ఎగ్జాంపుల్ మీ స్థానంలో ఒక మాల వ్యక్తికి సంబంధించిన వారు ఉంటే నా జాతికి అన్యాయం జరిగిందని మాట్లాడతారు, లేదా మీరు మీ ప్లేస్లో ఇంకో వ్యక్తి ఉన్నా కూడా మా మాదిగ జాతికి న్యాయం జరిగిందని మాట్లాడతారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు కాసిం సార్ దగ్గరికి వచ్చేసరికి ఉపకులాలకు కూడా న్యాయం జరగాలని బలంగా మాట్లాడుతున్నారు. అది నాకు తెలిసి ఇట్లా మాట్లాడే వాళ్ళు చాలా రేర్గా ఉంటారు సార్. ఏంటి సార్ ఆ ప్రత్యేకత ఏందంటారు, ఆ ఆవశ్యకత ఎందుకు వచ్చింది? అంటే నేను సామాజిక న్యాయం కోరుకునేటోని కదా సార్. సామాజిక న్యాయం అంబేద్కర్ కోరుకున్నాడు. సామాజిక న్యాయం భారత సమాజంలో ఎందరో పోరాటం చేసి సావు మహారాజ్, మహాత్మా జ్యోతిరావు పూలే, ప్రతి ఒక్కరు సామాజిక న్యాయం కోసం పోరాటం చేశారు. సామాజిక న్యాయం అంటే కొందరికే న్యాయం జరగటం కాదు, సమాజంలో అందరికీ న్యాయం జరగటం. నేను మాదిగ కమ్యూనిటీలో పుట్టాను కనుక రిజర్వేషన్ అంతా మాదిగలకు రావాలని అడిగితే అది అన్యాయం. చాలా మంది ఇదే మాట్లాడుతారు సార్. కాసిం సార్ మాదిగ కమ్యూనిటీ కాబట్టి ఆయన ఆ కమ్యూనిటీని సమర్థిస్తూ మాట్లాడుతున్నాడు అని చెప్పే కొంతమంది వ్యక్తులకు ఏం చెప్తారు? అదే చెప్తున్నా, నేను మాదిగ కమ్యూనిటీ కనుక
మాదిగ కమ్యూనిటీకి మొత్తం రిజర్వేషన్ రావాలని నేను అడగటం లేదు. ఓకే. నేను మాట్లాడుతున్న మొదటి నుంచి కూడా ఈ 24 ఏళ్లలో నేను ఏమంటున్నానంటే మాదిగ గురించి నేను మాట్లాడటం లేదు, మాల గురించి నేను మాట్లాడటం లేదు. వాళ్ళు ఒక స్థాయికి వచ్చేసారు. రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఉపకులాలు, మాలల్లో ఉండే ఉపకులాలు, మాదిగల్లో ఉండే ఉపకులాలు, ఒక 32 ఉపకులాలు మాలల్లో ఉన్నారు, ఒక 18 ఉపకులాలు మాదిగల్లో ఉన్నారు. వాళ్ళకి కాదు అవకాశాలు రావాలి. ఆ అవకాశాలు రాని వాళ్ళకి అవకాశాలు అందించమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఆ కోణంలో ఒక ప్రజాస్వామిక ఉద్యమం ఎక్కడ జరిగినా సరే, ఇప్పుడు ఆదివాసులు ఉన్నారు, అడవుల్లో ఉంటారు, ఆదివాసులు ఎరకలోళ్ళు ఉంటారు, బంజారాలు ఉంటారు, వాళ్ళు అడవుల్లో ఉంటారు. నేను ఆదివాసి కాదు, నేను బంజారా కాదు, నేను ఎరుకల కాదు, కానీ అక్కడ సామాజిక న్యాయం ఉంది అని అనుకుంటే నేను దాని గురించి మాట్లాడతాను. ఎవరి వైపు సామాజిక న్యాయం ఉందనుకుంటే వాళ్ళ వైపు నిలబడి మాట్లాడతాం. అది సహజమైన న్యాయసూత్రం. ఆ సహజమైన న్యాయసూత్రం గురించి మాట్లాడినప్పుడే సమాజంలో రేపు మనము మిగతా విషయాల గురించి మాట్లాడే ఒక అర్హత మనకు. కానీ అందరూ కాసిం సార్ లెక్క మాట్లాడితే బాగుంటుంది కదా సార్, లేకపోతే ఇటువంటి వ్యత్యాసాలు రావు కదా అంటున్నాను. అందుకే కదా బయటనేమో సామాజిక న్యాయం అని అంగీకరించి లోపల విద్యార్థులని ప్రజల్ని కూడగట్టి మీటింగులు పెట్టే మేధావులు కూడా మనకు ఉన్నారు. ఓకే. వేదికల మీద ఏం మాట్లాడుతున్నా అంటే మేము వర్గీకరణను అంగీకరిస్తున్నాం అని మాట్లాడుతున్నాం. లోపలంగా వెళ్ళి ఏం చేస్తున్నారంటే విద్యార్థులని, ఉద్యోగులని, ప్రజలను కూడగట్టి మీటింగులు పెట్టి వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మీరు చెప్తున్నట్టు వాళ్ళు వ్యతిరేకిస్తే ఇది వ్యతిరేకమైతే సుప్రీంకోర్టు ఆ రకంగా ఆమోదించదు కదా సార్? అదే అంటే సమాజంలో ఒక ఘర్షణ పూరితమైన వాతావరణం తీసుకురావటం. ఓకే. రాజకీయ నాయకులు ఎట్లా ఉంటారు, అంత ప్రశాంతంగా ఉందనుకుంటే మనం చట్టం చేస్తే అయిపోతుంది అనుకుంటాం. ఏదో గొడవ నడుస్తుందంటే ఎందుకులేండి మనకి అనే ఒక భావన ఏర్పడుతుంది. రెండోది ఒక ప్రమాదం కూడా ఉన్నది. నేను మాదిగలకు, మాదిగ ఉపకులాలకి, మాల ఉపకులాలకి ఈ సందర్భంగా అలర్ట్ చేయాలనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ ఖర్గే మాల, ఆ కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీకి అడ్వైజర్గా ఉన్నటువంటి రాజు అనే ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ మాల. ఇక్కడ తెలంగాణలో క్యాబినెట్లో, అసెంబ్లీ స్పీకర్గా, క్యాబినెట్లో ఎంపీలుగా మాలలు ఉన్నారు, డబ్బులు ఉన్నోళ్ళు ఉన్నారు. కనుక వీళ్ళు రేపు రేవంత్ రెడ్డి గారికి నిజంగా మనసులో చేయాలని ఉన్నా, రేవంత్ రెడ్డి గారు, నేను ఢిల్లీలో మాదిగ విద్యార్థుల సభ జరిగింది ఒక 5,000 మందితో. ఆ సభలో నేను స్పీకర్ను, రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యుడిగా అక్కడ వచ్చి హాజరయ్యాడు. నేను మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడాడు. అప్పుడు అన్నాడు, మాదిగల వలన నేను జెడ్పీటీసీని అయ్యాను, ఆ రోజుల్లో మాదిగల వలన ఎంపీటీసీని అయ్యాను, ఎంపీగా ఏది అక్కడ ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు కూడా వాళ్ళ పాత్ర ఎక్కువ, వాళ్ళ పాత్ర ఉంది అని చెప్పాడు ఆయన. చెప్పి మాదిగలది సామాజిక న్యాయం, న్యాయమైన డిమాండ్, ఈ డిమాండ్కు చివరి వరకు నేను నిలబడతా అని చెప్పాడు. తర్వాత ఇక్కడ హైదరాబాద్లో ఒక పుస్తకావిష్కరణ సభ జరిగింది, ప్రొఫెసర్ ఇటికాల పురుషోత్తం. ఆ పుస్తకావిష్కరణ సభలో కూడా మాదిగలది న్యాయమైన డిమాండ్ అని మాట్లాడాడు. తర్వాత మొన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి హోదాలో న్యాయమైన డిమాండ్ అని మాట్లాడాడు. నిజంగా ఆయనకు మనసులో చేయాలని ఉన్నా వాళ్ళ పార్టీలో మాలల ఆధిపత్యం ఉన్నప్పుడు ఎందుకయ్యా నీకు, మనకు ఓట్లు పోతాయి, సీట్లు పోతాయి, మనకెందుకు నువ్వు సైలెన్స్ ఉండు అని కేంద్రం నుంచి అనిపించే అవకాశం కూడా, కేంద్రం నుంచి అంటే వాళ్ళ సెంట్రల్ పార్టీ నుంచి అనిపించే ప్రమాదం కూడా ఉంది. ఆ ప్రమాదాన్ని గుర్తించమని కోరుతుంది. అందుకే చీలికలు పేలికలుగా ఉన్నటువంటి మాదిగ కమ్యూనిటీ, ఉపకులాల కమ్యూనిటీ మీరందరూ ఒకటి కాండి. ఈ సందర్భంలో ఒకటే గొంతు ఉండాలి. సామాజిక న్యాయాన్ని గెలిపించుకోవడానికి ఒక గొంతుగా, ఎన్ని చీలికలు పేలికలు ఉన్నా ఐకమత్యం ప్రదర్శించేటప్పుడు ఆయన అన్నాడు ధర్మరాజు, వాళ్ళు 100 మంది, మనం 5 మందివి. మన మధ్యన గొడవ వచ్చినప్పుడు 5 మంది ఒకవైపు, 100 మంది ఒకవైపు. కానీ 3వ వాడు వచ్చినప్పుడు మనం 105 మందివి అన్నాడు. 3వ వాడు ఎవరన్నా శత్రువు వస్తే మనం 105 మందివి అన్నాడు. ఇక్కడ కూడా శత్రుత్వం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు మాలలు మాదిగలు ఒకటి కావాలి. వేరే కమ్యూనిటీ నుంచి ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ మధ్యలో వీళ్ళకి మధ్యన ఉన్నప్పుడు కూర్చొని పరిష్కరించుకోవాలి. కనుక మాదిగలకు కూడా, మాదిగల్లో అనేక రకాల సంఘాలు ఉన్నాయి, అనేక రకాల నాయకులు ఉన్నారు, మేధావులు ఉన్నారు. ఈ ఉద్యమం 30 ఏళ్లలో నేర్పించింది ఏమిటంటే విడిపోయేది నేర్పించింది. వర్గీకరణ అడిగారు కదా, వర్గీకరణ అడిగినట్లే వాళ్ళు కూడా విడిపోయారు. ఇతర కులాలలో ఈ రకమైన పరిస్థితులు ఎక్కువ ఉంటాయి అంటారా సార్? ఇంత ఎక్కువ లేవు. ఒక్కోసారి చైతన్యం ఎక్కువైతే కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ చైతన్యం ఎక్కువైపోయి అది వెర్రితలు లేస్తుంది అనమాట. కనుక ఇప్పుడు మాదిగ కమ్యూనిటీలో విడిపోయి ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్రమాదాన్ని గుర్తించి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆయన చెప్పిన మాట మీద నిలబడేటట్లు మనం పౌర సమాజపు యొక్క ప్రెషర్ను చేయాలి, ఒత్తిడి పెట్టాలి, మేధావుల ఒత్తిడి పెట్టాలి, సమాజం ఒత్తిడి పెట్టాలి, ప్రజల ఒత్తిడి పెట్టాలి. ఆ ఒత్తిడి పెట్టినప్పుడే
ఖచ్చితంగా ఆయన చట్టం చేయడానికి ముందుకు వెళ్తాడు. కనుక ఏదైనా ఎప్పుడైనా జరగవచ్చు. సార్ మనకి పురాణాల్లో కథ ఉంది. సార్ రాక్షసులు దేవతలు సముద్రాన్ని మదించారు. అమృతం బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత దేవతల వైపు నుంచి అమృతం దావుకుంటూ వస్తున్నారు. ఇది గ్రహించినటువంటి ఇద్దరు రాక్షసులు అక్కడ దేవతల దగ్గరనే కంప్లీట్ అయిపోయేటట్లుంది, మనకు దక్కేటట్లేదని చెప్పేసి ఇద్దరు వెళ్ళి దేవతల వేషం వేసుకొని వెళ్ళి అందరూ కూర్చున్నారు. వాళ్ళ దగ్గరికి వచ్చింది, తాగారు, నోట్లకు పోయింది. ఇది గమనించినటువంటి ఆ పెద్ద మనిషి ఏం చేశాడు, సైగ చేశాడు. సైగ చేయగానే ఆయన చక్రం తీసుకొని కంఠాన్ని నరికేశాడు. నాలుక మీనికి పోయింది, గొంతు జారి లోపలికి వెళ్లకుండా చేసే ప్రమాదాలు కూడా ఉంటాయి. చాలా అద్భుతం సార్, చాలా చరిత్ర సార్, మనకు జరిగిన చరిత్ర. అందుకోసం కడుపులోకి పోయే వరకు మనకు నమ్మకం లేదు ఏది కూడా సార్. అంటే వర్గీకరణ అయిపోయింది, ఇక మనం రాజ్యాంగ ఫలాలు వస్తాయి అనే దాకా కూడా నమ్మకం లేదు అని భ్రమల్లో ఉండకుండా అది చట్ట రూపం దాల్చే వరకు అలర్ట్గా ఉండమని నేను మాదిగలకి, మాదిగ ఉపకులాలకి, మాల ఉపకులాలకి నేను విజ్ఞప్తి. సార్ చివరిగా వేలాది మంది విద్యార్థులకు ఒక మంచి విద్యను బోధించిన ఒక అధ్యాపకులుగా ఎస్సీ వర్గీకరణ ఉద్దేశిస్తూ దళిత సమాజానికి కావచ్చు, లేదంటే తమ తమ హక్కుల కోసం పోరాడే సంఘ నాయకులకు కావచ్చు, సంఘాలకు కావచ్చు మంచి సందేశాన్ని ఇవ్వాలి మా ఛానల్ తరపున అంటే చివరికి ఏం చెప్తారు సార్? ఈనాడు దళిత సమాజం చీలికలు పేలికలు అయిపోయి సార్ ఒకప్పుడు చుండూరు కారంచెడు చుండూరు జరిగిన రోజుల్లో మాల మాదిగలు ఏకమై అన్ని కులాలు ఏకమై తెలుగు నేలని ప్రభావితం చేసే ఉద్యమాన్ని చేశారు. భారత సమాజాన్ని ప్రభావితం చేసే ఉద్యమం చేశారు. దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనే ఒక చట్టం వచ్చే విధంగా పోరాటం చేశారు. ఏ రాష్ట్రం చేయలే అట్లా, మన తెలుగు ప్రాంతమే. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం రావటం మూలంగా ఈ కాస్త దళితులకి ఎస్టీలకి కొద్ది మేరకైనా మనకి భద్రత ఉన్నది. అంత గొప్ప చట్టం తీసుకొచ్చే ఉద్యమాన్ని నడిపారు. ఆనాడు రాష్ట్రపతి ముందు ఒక 100 మంది ఎంపీలు వెళ్ళి పరేడ్ చేశారు. ఏమని, మా దళితుల మీద దాడులు జరిగిందని. అంతటి ఐకమత్యాన్ని ప్రదర్శించారు. చుండూరు సందర్భంలో కూడా అదే ప్రదర్శన. మరి ఇవాళ ఆ ఐకమత్యం పోయింది. అందుకే రాజ్యాంగ ఫలాలు మనం కోల్పోతున్నాం. రాజ్యాంగం రకరకాలుగా అమలు చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని పక్కన పెడుతున్నాయి. అదేవిధంగా మనం ఉద్యోగాల కోసం, రిజర్వేషన్ కోసం మనం పోరాటం చేస్తున్నాం నిజమే. మరి నీ రిజర్వేషన్లు, నీ ఉద్యోగాలు ఉండాలంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఉండాలి కదా. ప్రభుత్వం ఉండాలి, ప్రభుత్వ రంగ సంస్థలు ఉండాలి. ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం ప్రైవేటీకరణ చేస్తున్నారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు ఎవడు అమలు చేయటం లేదు. కనుక ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని ఒక డిమాండ్. ఎందుకంటే మన డబ్బుతో ప్రైవేట్ రంగ సంస్థలు నడుస్తాయి కదా. మన డబ్బుతో, మన భూమితో, మన గాలితో ఇక్కడ ఉన్నటువంటి అంతా నీరు ఉపయోగించుకునే వాళ్ళు సంస్థ పెట్టుకున్నారు, ఎంత పెద్ద సంస్థలైనా సరే. మరి అందులో రిజర్వేషన్ ఎందుకు అమలు చేయవు నువ్వు? కనుక ప్రభుత్వ విధానం ప్రకారం ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ అమలు చేయాలి అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొని, ఒక డిమాండ్ని తీసుకొని పోరాటం చేయవలసిన అవసరం ఉన్నది. అంతిమంగా దళితులకి భూమి ఉన్నప్పుడే ఆత్మగౌరవం వస్తుంది. ఈ దేశంలో 98% దళితులకి భూమి లేదు. భూమిని కోల్పోయారు. భూమే లేదు, ఉన్న కాస్త భూమి కోల్పోయారు. తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల కాలంలో భూమి దళితులు లక్షల ఎకరాల భూమిని కోల్పోయారు. గ్రామాల్లో వైకుంఠధామం కట్టాలంటే దళితుల భూమే లాక్కున్నారు. విలేజ్ పార్కు కట్టాలంటే దళితుల భూమే లాక్కున్నారు. గ్రామ పంచాయతీ కట్టాలంటే దళితుల భూమే లాక్కున్నారు. రైతు వేదిక కట్టాలంటే దళితుల భూమే లాక్కున్నారు. చివరికి కలెక్టరేట్లు వచ్చిన తర్వాత, జిల్లాకు కలెక్టరేట్ వచ్చిన తర్వాత లెదర్ పార్కుల కోసం జిల్లాలో కేటాయించిన దళితుల భూమిని లాక్కొని కలెక్టరేట్లు, ఎస్పీ ఆఫీసులు కట్టుకున్నారు. లక్షల ఎకరాల భూమి పోయింది దళితులది. మరి భూమి పోతుంటే ఏం చేశారండి వీళ్ళు? అందుకోసమే ఆత్మగౌరవాన్ని ఇచ్చే భూమి, ఆత్మగౌరవాన్ని ఇచ్చే చదువు, ఆర్థిక స్థిరత్వాన్ని ఇచ్చే ఉద్యోగం. భూమి, చదువు, ఉద్యోగం, ఈ మూడే దళితుల జీవితాల్లో మార్పు తీసుకొస్తాయి. ఈ మూడింటిని రక్షించుకోవడం కోసం దళితులు ఏకమై పోరాటం చేయాలని కోరుకుంటున్నాను. రైట్ సార్. ఎస్సీ వర్గీకరణ మీద పిలవంగానే మా స్టూడియోకి వచ్చి ఇంత మంచి సందేశాన్ని తెలుగు రాష్ట్ర ప్రజలకు అందించినందుకు మీకు హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.